తండ్రి, ఈ బహిరంగ సభలో ఈ రాత్రి ఎత్తబడుతున్న వాక్యాన్ని గౌరవించిన వారిని దీవించండి. ఈ వాక్యానికి వినగలిగే చెవి గలగ వారిని తండ్రి మరింత ఆకర్షించండి. మాట్లాడుతున్న మాటలు మావు కాదు, ఇవి సర్వోన్నతుడైన దేవుని మాటలను ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి కుటుంబాలని, వారి సంపదని, వారి ఆరోగ్యాన్ని మీరు దీవిస్తారు తండ్రి. కేవలం తండ్రి ఇది ఒక సభగాను, ఒక కాలయాపన కార్యక్రమంగా చూసిన వారు వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు తండ్రి. ఎవరైనా ఈ వాక్యానికి, ఈ సభకి ఆటంకంగా ఉంటే వారు కోరి నాశనాన్ని నెత్తి మీదకు తెచ్చుకునేవాళ్ళు. ఆ జాబితాలో ఎవరు ఉండక తండ్రి, ఎవరు ఏమరపాటుగా ఉండక వినబడుతున్నవి సర్వోన్నతుడైన దేవుని మాటలను గౌరవించి భయపడి మీకు ఎవరైతే లోబడతారో వారందరినీ ఆస్తికర్తలుగా మీరు మారుస్తారు. ఆ ధన్యత ఈ ప్రాంగణంలో ఉన్న వారందరికీ అనుగ్రహించండి. కష్టపడి పనిచేసిన ప్రతి తమ్ముడిని, ప్రతి ఒక్క పెద్దని, చిన్నలను అందరినీ తండ్రి మీరు ఆశీర్వదించి నిజమైన సహకారుల జాబితాలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా తండ్రి ఈరోజే కొత్తగా వచ్చి కూర్చున్నవారైతే ముఖ్యంగా వారితో మాట్లాడండి. ఈ సభలకి సౌందర్యము ఆ నూతనమైన వ్యక్తులు మీ సంఘంలోనికి రావడమే. ఈ బిడ్డలందరినీ తండ్రి మలుస్తారని కోరుతూ ఆశీర్వదిస్తారని అర్థిస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఇక్కడ కూర్చుని వాక్యాన్ని వింటున్న ప్రతి దైవజనుల్ని అందరినీ బలపరుస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఇది ప్రత్యేకమైన యవనస్తుల బహిరంగ సభ, కానీ ఇక్కడ యవనస్తులే లేరు, అది బాధ. పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, వయసులో ఉన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. అందరూ మిక్స్ అయి ఉన్నారు కనుక అందరికీ ఉపయోగకరమైన సంగతులే మాట్లాడదాం. ఏ సెక్టార్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన సంగతుల్ని వాక్యపు వెలుగులో నేర్చుకుందాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందిగా? ఓకే, రైట్, వెళదాం. ఇక ఆది కాండము 49వ అధ్యాయం. ఆది కాండము 49వ అధ్యాయం సుమారు 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతాం. యోదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోదా, కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు, ఆడు సింహము వలెను. అతడు కాళ్ళు ముడుచుకొని పడుకొనెను. అతన్ని లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యోదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా? చూస్తూ వినండి, ఎవరితో మాట్లాడకండి. వినబడుతున్నది జేమ్స్ అనేవాడి మాట కాదు, వినబడుతున్నది ఇక్కడ ఎవరో సభలో ఎవరో కాలయాపనకు మాట్లాడుతున్న ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కాదు, ఇవి దేవుని మాటలు. కాబట్టి కాస్త శ్రద్ధ కలిగి భయభక్తులతో వాక్యాన్ని విందాం. మీ మొబైల్స్ ఏమైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే వాటిని ఫ్లైట్ మోడ్లో పడేయండి. కొంతసేపు వాక్యాన్ని శ్రద్ధగా వినండి. కుటుంబాలకు సంబంధించిన విషయాలు ఇవి. అయితే ఆది కాండము 49వ అధ్యాయం అనగానే మీకు బండగా గుర్తుండాల్సిన ఒక మాట ఏంటంటే, ఇక యాకోబు గారు కొన్ని గంటల్లో చచ్చిపోతారు. అంటే యాకోబు గారు ఇక చివరే మాటలు అన్నమాట అవి. ఇక యాకోబు గారు ఎక్కువ రోజులు బ్రతకడు, ఎక్కువ కాలం బ్రతకడు. ఇక కొన్ని గంటల్లో, కొన్ని వ్యవధుల్లో, కొంత సమయంలో ఆయన చనిపోతాడు. ఆ చనిపోతున్నప్పుడు ఆ సీనియర్ సిటిజన్ మాట్లాడుతున్న వీడుకో లాంగ్వేజ్ అవుతాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషి మసులుతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు మనం పట్టించుకుంటాం లేదో నాకు తెలియదు, కానీ ఆ మనిషి చనిపోతున్నప్పుడు చివరి మాటలు చాలా సీరియస్గా తీసుకుంటాం. పెద్ద ఆయన చనిపోతున్నట్టు
ఆ పెద్ద ఆయన పేరు యాకోబు. ఆ యాకోబు గారు చనిపోతున్నప్పుడు కొడుకులందరినీ పిలిచాడు దగ్గరికి. పిలిచి చెప్తున్నాడు, రే జీవితంలో చేదు తెలుసు, తీపి తెలుసు, కష్టమో తెలుసు, సుఖమో తెలుసు, తప్పు చేస్తే దాని పరాకాష్ట ఎలా ఉంటుందో తెలుసు, దేవుని కోసం నీతికి నిలబడితే దేవుడు ఎంత దీవిస్తాడో తెలుసు. జీవితంలో కష్టము, సుఖము, పాపము, తప్పుదాలు, ఒప్పుకాలు, ఏటి పాప క్షమాపణ అన్నిటినీ చూసి చెప్తున్నాను రా, కాస్త జీవితంలో జాగ్రత్త అని చెప్తున్నాడు. ఆ చెబుతున్నది ఎవరికి చెప్తున్నాడు? 12 మంది కొడుకుని దగ్గర పిలిచాడు. ఆ 12 మంది కొడుకుల్ని దగ్గరికి పిలిచి అందరికీ చెబుతున్నాడు, ఇదిగో మీ వయస్సు దాటొచ్చాను, ఇదిగో మీ జీవితం దాటొచ్చాను, ఇదిగో నేను అన్నీ చూసొచ్చాను, ఇదిగో జాగ్రత్త. ఈ వయసులో ఉన్నప్పుడు ఆ లస్ట్ ఎలా ఉంటుందో, ఆ వయసులో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, ఆ వయసులో ఎలా ఎగిసెగిసి పడతాయో వాటిని మీరు కంట్రోల్ వేసి కళ్ళి వేసి పట్టకపోతే ఇప్పుడు మీరు చేసిన తప్పులు భూతంలాగా ఒకరోజు మీ మీదకి వస్తాయి. జాగ్రత్త. లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అంటున్నాడు ఆయన. జీవితంలో వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు, వయసు మళ్ళాక ఎలా ఉంటుందో తెలుసు, అడ్డగోలు సంపాదనలు ఎదిగితే దాని వలన వచ్చే మూల్యం ఎలా ఉంటుందో తెలుసు, అబద్ధాల యొక్క పరాకాష్ఠకు వచ్చే నష్టం ఏంటో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. చివరికి అన్నీ తెలిసిన ఆయన దేవుని చేత తుంటి ఎముక ఎరగొట్టుకుని దేవుడి పాదాల మీద పడి దేవుడికి పడి ఏడ్చినంత జీవితానికి అర్థం పరమార్థం లేదని చనిపోయే ముందు చిల్లి గవ్వ పట్టుకుపోకుండా తన కొడుకులందరికీ నీతి మాటలు చెప్తున్నాడు. ఇక చనిపోతాడు కొన్ని గంటల్లో అన్నప్పుడు ఆ చనిపోతున్న చిట్ట చివరిన మాటలనే చట్ట ప్రకారం ఏమంటారంటే మరణ వాంగ్మూలము అంటారు. ఏ వాంగ్మూలము? స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక మనిషి చనిపోతున్నప్పుడు చిట్ట చివరి స్టేట్మెంట్ అంటారు దాన్ని సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో ఎవిడెన్స్ యాక్ట్ అని మరొక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం అది చాలా వాల్యుబుల్ ఎవిడెన్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అంటే మనిషి ఎప్పుడైనా అబద్ధం ఆడతాడు, కానీ ఇక చనిపోతున్నాడని ఆ వార్త మనిషికి అర్థమవుతున్నప్పుడు ఇంక అబద్ధాలు ఆడడం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చనిపోతున్న కొంచెం సౌండ్ తగ్గిస్తాడు, ఎక్కువ వస్తుంది. ఎవరైనా చనిపోతున్నప్పుడు బెదిరిస్తారు. కొంతమంది చూస్తారు, నీ పేరు రా చచ్చిపోతాను అంటారు. గుర్తుపెట్టుకో. ఎందుకు నీ పేరు రాస్తా అంటే, నీ పేరు రా చచ్చిపోతాను అన్నాడంటే అది చాలా వాల్యూ కదా. ఆ సాక్ష్యాన్ని ఎవడు తీయలేడు ఇంకా. అందుకే లెటర్ రాస్తాము, నీ పేరు రాస్తాము, నీ పేరే చెప్తాను, నీ ఫోటో సెండ్ చేస్తా అన్నారంటే ఇంక నీ కొంప కొల్లేరైపోయినట్టే. గుర్తుపెట్టుకో. అంటే చనిపోతున్నప్పుడు చిట్ట చివరి మాటలు చాలా విలువైనవి అన్నమాట. అందుకే చూడండి, కష్టాల్లో కన్నీళ్ళు ఉన్న వారిని ఎంతగా మనం నొక్కు అడుగుతామో, సగం కాలిపోయిన వారిని, సూసైడ్ చేసుకున్న వారిని, పురుగుల మందు తాగేసిన వాళ్ళు కూడా హాస్పిటల్ మంచం మీద ఒక పోలీస్ ఆయన వచ్చి పేడ పట్టుకుని రికార్డు రాస్తుంటాడు చూసారా, దాన్ని ఎవిడెన్స్ యాక్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి. అలాంటి రెఫరెన్స్ ఇది 49వ అధ్యాయం. అంటే ఇక చనిపోతున్నప్పుడు ప్రపంచానికి యాకోబు గారు ఇచ్చిన మరణ వాంగ్మూలము, ఆ వాంగ్మూలంలో అన్ని చెబుతూ ఏమన్నాడంటే, యోధా ఎలాంటి వాడంటే నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలి పడతారు. నువ్వు రాయల్ ప్రీస్ట్, నువ్వు ఆడ సింహానివి నువ్వే, మగ సింహానివి నువ్వే, నిన్ను చూస్తే ఎవరైనా సాష్టాంగ పడాల్సిందే. నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచానికి దీవెనకరంగా మారిపోతుంది అని ఇంత బాగా చెప్తున్నాడు. ఎవరి కోసం? యోధా కోసం. అంటే తనకున్న కొడుకులలో 12 మంది కొడుకుల్లో ఒక కొడుకు యోధా, ఆ మొట్టమొదటి కొడుకు రూబేను, ఆ రెండవ కొడుకు సిమియోను, ఆ మూడవ కొడుకు లేవి, ఆ 4వ కొడుకు మనకు మరో వ్యక్తి కనబడతాడు. ఆ తర్వాత 4వ కొడుకుగా మనకు కనబడుతున్న వ్యక్తే ఈ యోధా. వీని గూర్చి మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు మన తెర మీదకి వస్తుంటాయి. అసలు ఏంటి ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన పాత జీవిత చరిత్రలో అసలు ఏమై ఉంది, ఎంత దీవెనకరంగా ఎలా మారాడు, ఇదంతా తెలియాలంటే కుటుంబాలుగా యాకోబు గారు చెప్పిన మాటలు కాస్త చెవెగ్గి వినాలి. మీకు వయసు వచ్చిన కొడుకులు కూతురు ఉంటే 4 డెప్పకాయలు వేసాను, ఇంటికి వెళ్ళిన తర్వాత తినిపించండి. ఒకవేళ ఈ ప్రాంగణంలో లేకపోతే ఒరే ఎదవా సన్నాసి నీలాటోడి కోసమే రాత్రి చెప్పాడు రా యవనస్తులు బహిరంగ సభలో అని చెప్పండి. నేను సీరియస్గా ఏం చెప్తున్నాను. ఇంకా నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న ఎవడైనా యవన బిడ్డ అటు ఇటు చూస్తూరే తింగర ఎదవా, ఆ మాటలు వినరా ఎదవా అని చెప్పండి.
ఎందుకంటే కొన్ని కనబడుతున్నాయి నాకు, అందుకే చెప్తున్నాను. మీరు సీరియస్ చెప్పండి, ఎందుకంటే ఇవి జీవితంలో మనకు కనబడుతున్న కొన్ని విషయాలు, ఇవి చరిత్రలో నమోదు చేయబడిన పచ్చి నిజాలు. ఏం రాస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, ఒక్కసారి ఈయన గ్రాఫ్ ఏంటో మనకు తెలియాలంటే ఒక్కసారి వీళ్ళ పేరెంట్స్ని మనం పరిచయం చేసుకోవాలి. ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరండి? ఈయన తల్లిదండ్రులు యాకోబు, ఇసాక. చంపిపడాలి మేము చెప్తున్నా. నేను అడుగుతున్నాను, ఈయన తల్లిదండ్రులు, యోధా గారి తల్లిదండ్రులు ఎవరు? యాకోబు. బాగా వినండి, యాకోబు గారి భార్యలు ఉన్నారు, భార్య కాదు భార్యలు. ఆ మొట్టమొదటి భార్య ఎవరు? లేయమ్మ. ఆ లేయమ్మకు పుట్టినోడే చెప్పండి యోధా. ఏంటి ఇలా యొక్క గ్రాఫ్ ఏంటో, ఎలాంటి కండిషన్లో వాళ్ళ మమ్మీకి పుట్టాడు ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆదికాండం అదే ఆదికాండం 29వ అధ్యాయం తీయండి. 29వ అధ్యాయం ఒకసారి ముందుకెళ్దాం. 29వ అధ్యాయం 30 వచనం నుంచి చూద్దాం. వీళ్ళు సుమారు 2 గంటలు 3 గంటలు చెప్పమంటున్నారు. ఆల్రెడీ 11 అయింది. ఇక 2 గంటలు 3 గంటలు అంటే 1 గంట అవుతుంది. నేను అడుగుతున్నాను, వినేదాన్ని బట్టి నేను చెప్తాను, నడిపింపుని బట్టి చెప్తాను. వాళ్ళు చెప్పేమంటే చెప్పేదానా? నీకు చెప్పడానికి ఎప్పుడైతే స్టోరీ రాసుకుని చెప్పడానికి అడుగుతున్నాను. నడిపింపు ఉండాలి. నాకు ఎలా నడిపింపు ఉంటే చెప్తాను, మీరు వింటే చెప్తాను. 7 సేవలు అంటే నా ఏవి చూసారంటే ఇప్పుడే ముగించేద్దాం. చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా విందాం. 29వ అధ్యాయం 30 వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతను లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా దేశింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండి, అక్కడ రాస్తున్న మాటలు చూడండి. యాకోబు ఎవరిని ప్రేమిస్తున్నాడట? రాహేల్ని. నేను అడుగుతున్నాను, రాహేల్ని ప్రేమించడానికి మొదటి భార్య ఎవరండి? లేయమ్మ. ఇప్పుడు అన్యాయానికి గురైంది ఎవరండి? లేయమ్మ. అసలు లేయమ్మకి ఎలాంటి కండిషన్లో పెళ్ళయిందండి? ఒక వంకర తండ్రి, చేతగాని తండ్రి తన మోసంతో చేస్తే బలైపోయిన ఇంటి కూతురు ఎవరు? లేయమ్మ. కొంతమంది తల్లులు ఉంటారు చూసారా, వీళ్ళని అసలు ఏమనాలో తెలియదండి. కూతుర్ని కంటారు. అడుగుతాను, తన ఇష్టం ఏంటి, ఇష్టం కానిదేంటి, తన చేసుకుంటుందా చేసుకోదా, ఇదేం ఆలోచించకుండా గాడిదికి గుర్రానికి మెడలో ఒక గుదికర కడతారు చూసారా, అలాగో పెళ్ళోడు గడేస్తారు. నేను అడుగుతున్నాను, బలవంతంగా చేసిన పెళ్ళిళ్ళు నిలబడతాయా? బలవంతంగా చేసే కాపురాలు నిలబడతాయా? బలవంతంగా ఇష్టం లేనివాడు చేస్తే ఆడిని అడుగుతాను, ఆడితో కాపురం చేస్తుందా? రేపు పొద్దున్న వాడు కళ్ళు కప్పే పని చేస్తే ఈ పిల్ల బతుకుతుందా, ఆడు బతుకుతాడా? ఈయన అడుగుతాను, ఆడు ఉండగలడా మనశ్శాంతిగా? చివరికి ఆడు ఉండలేక ఈమె ఉండలేక ఈడు వెళ్ళి ఆవిడని చంపిన మొత్తం కుటుంబం నరుక్కుని చేస్తా చావదా? నన్ను పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు చేసుకుంటావా చేసుకొని అడుగు. నువ్వు అన్నీ అడుగుతావుగా, ఈ కూర వేసుకుంటావా, ఈ డ్రెస్ వేసుకుంటావా, నువ్వు అన్నీ అడుగుతావు. ఈ పిల్లోని చేసుకుంటాను అడగవా? వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉందంట. ఆ ట్రెడిషన్ ఏంటంటే, ఆ తండ్రి అంటే ఈ లేయమ్మ తండ్రి పేరు మీకు తెలుసు, ఏం పేరు? లాబాను. లాబాన్ అంటేనే లాభం లేకుండా ఏ పని చేయడు. అదో రకమైన ఆయనకి ఏదో ఒక లాభం ఉండాలి. నేను అడుగుతున్నాను, ఏమి లాభం? వాళ్ళ ఊర్లో ఒక ట్రెడిషన్ ఉందంట. ట్రెడిషన్ ఏంటంటే, పెద్దమ్మాయి కాకుండా చిన్నమ్మాయి. అడుగుతున్నాను, పెద్దమ్మాయి కాకుండా చిన్నమ్మాయి చేయరన్న జ్ఞానం నీకున్నప్పుడు పెద్దమ్మాయిని ఎట్లా అన్యాయంగా అతని మీదకు తోసేస్తున్నావు? తప్పు కదా అని అడుగుతున్నాను. ఆ మనిషికి పూర్తిగా ఇష్టం ఉందా? ఆ మనిషికి ఆ చిన్నమ్మాయి మీద ఉంది. ఆ చిన్నమ్మాయి ఎవరు? రాహేలు. ఆయన రాహేల్ని ఇష్టపడతాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే, పెద్దమ్మాయి కాకుండా చిన్న అమ్మాయిని చేయరు అల్లుడు కానీ అల్లుడు మరి చేసుకుని ఒక మాట అడగాలి కదండి. లైట్ ఆరిపేసి పెళ్లి చేసాడు ఈ మనిషికి. ఎవరికి? నేను అడుగుతున్నాను, ఇంకా ఆయనకి పెళ్ళి అంటే ఇంకా లైట్ ఉందా, లైట్ ఆరిపోయిందా, ఎలిగింది, ఇంకేం పగల రాత్రి ఒకలా ఉందా ఆయనకి? ఎవరికి? ఇంక పెళ్ళి అంటే కొంతమంది చూసారా, ఇంకా ఆడికి పెళ్ళి అంటే అని పట్టుకోలేము. ఇంకా మా హెడ్ మాస్టర్ చెప్పేవాడు ఏమనంటే, మా హెడ్ మాస్టర్ ఏమనివాడంటే, రే పెళ్ళికి ముందు ఎలా ఉంటుందంటే ఏనుగు ఎక్కుతున్నంత ఆనందంగా ఉంటుందంట. ఆయన భలే చమత్కారంగా జోకులు వేసేవాడు. ఆయన ఇంకా ఉన్నాడు, దేవుడికి ఆయనకి ఇంకా ఆరోగ్యం వల్ల. అయితే ఆయన ఏమనేవాడు అంటే, రే పెళ్ళి చేసుకునే ముందు ఎలా ఉంటుందంటే ఏనుగు ఎక్కుతున్నంత ఆనందంగా ఉంటుందిరా, ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళి అయిన తర్వాత ఏనుగు మన మీదకి ఎక్కినట్టు ఉంటుందిరా. దట్ ఈజ్ మ్యారేజ్ రా అనేవాడు ఆయన. మీరు గుర్తుపెట్టుకోండి.
ఈ పెళ్ళి అనగానే కొంతమంది కూరగాయలు చూస్తారా, ఆ మట్టి రాసి, ఈ మట్టి రాసి, ముల్తాన్ మట్టి రాసి, ఇంకే మట్టి రాసినా నువ్వు ఎలకతోలు ఏడాది ఉతికినా నలిపారు అయ్యా. అడుగుతున్నాను, నిన్నుగా ఇష్టపడేది ఉండాలి, గుర్తుపెట్టుకో. నిన్నుగా ఇష్టపడాలి. నిన్ను ఏదో నీ సోకులు సరదాలు కాదు. నాకు ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఇష్టమని ఇష్టపడాలి. నీ రంగు చూసి, పొంగు చూసి, వాట్సాప్ స్టేటస్ చూసి, నీ ఇన్స్టా ఫాలోయింగ్ చూస్తే నడుతున్నాను. ఈ ఫాలోయింగ్లు బ్యాచ్ నీకు మళ్ళీ చెప్తాను పొగట్టేస్తారేమనుకుంటున్నావు. నువ్వు నడుతున్నాను, నిన్నేం చూడాలి, నిన్నేం చూసి నడుతున్నాను. ఈ రంగు నువ్వు అలా చేసి ఆ మట్టి రాసి ఈ మట్టి రాస్తే ఎంతకాలం ఉంటుంది ఆ రంగు? 2 గంటలు మళ్ళీ ఎండలో తిరిగితే పోద్ది. నడుతున్నాను 2 నెలలు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా బాగానే పెంచు కలర్ నడుతున్నాను. 2 నెలలు నడుతున్నాను, 2 గంటలు ఏ పనికి వెళ్ళు నడుతున్నాను. కలర్ చూసి ఇష్టపడే వాళ్ళు కాదు నడుతున్నాను. డ్రెస్ కోడ్ కాదు, నిన్నుగా నువ్వు ఎలా ఉన్నా నీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడాలి. అలాంటి వ్యక్తులకే నువ్వు జత కట్టాలి. కొన్ని ఎథిక్స్ నువ్వు ఫాలో అవ్వాలి. ఇక్కడ మ్యారేజ్ లైఫ్ సెట్ చేస్తున్నారట. ఆ అమ్మాయి గుర్తుపెట్టుకోండి, ఇతను లాభం అనగానే ఏ లాభం లేకుండా చేయడు. ఈయన లాభం లేకుండా చేయడు కనుక పెద్ద అమ్మాయి గుర్తుపెట్టుకోండి పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయాడు. అరే లైట్ ఆరిపోయి పెళ్ళిలేటి, ఎలుగు లేని పెళ్ళిలేటి, చీకట్లో పెళ్ళి, కనీసం అడగలి కదండి. పెళ్ళి అనగానే ఇంక దూకేస్తున్నాడు అంతే. అంతే, ఆ నైట్కి నైటే పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోతే ఆ తర్వాత చూసాడు. ఆ చూసిన తర్వాత నేను చేసుకున్నది రాహేల్ని కాదు, రాహేల్ అలా అక్కన అర్థమైనప్పుడు సారీ నాకు తెలియదు, మీ నాన్నగారు ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇలా జరిగింది, మీ నాన్నగారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కనుక నాకు ఇలాగ అయింది, నా సైడ్ నుంచి ఏ తప్పు లేదంటే బాగున్ను. గుర్తుపెట్టుకోండి, ఆయన పట్టించుకోక చెప్పండి, ఈయన పట్టించుకోకపోతే అటు భర్త వలన ఇటు తండ్రి వలన అన్యాయం అయిపోతున్న ఇంటి ఇల్లాలు ఎవరండి? ఇప్పుడు రాసి పెట్టుకోండి, తల్లిదండ్రుల వల్ల కానీ భర్త వల్ల కానీ ఏ ఇల్లాలన్నా ఏడిసిందో, ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రుల వల్ల కానీ ఏ భర్త వల్ల కానీ వెనకాలన్న ఇల్లాలు ఏడిసిందో నిన్ను నలిపి పడేస్తాడేమనుకుంటున్నావు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాహేలుని యాకోబు పట్టించుకుంటున్నాడు, రాహేలుని యాకోబు ప్రేమిస్తున్నాడు. మరి లేయని ఎవరు ప్రేమిస్తున్నారు? తండ్రి ప్రేమించక, భర్త ప్రేమించక, చెల్లి సోకులు చూపిస్తూ తన భర్తను వల్లో వేసుకుని తిరుగుతుంటే ఈ తల్లికి వాదార్పిచ్చేది ఎవరు? ఆ పెళ్లి చేసిన పెద్దలు వచ్చారా? ఆ పెళ్లి రోజు వస్తారు వాళ్ళు. నడుతున్నాను, ఈ పెళ్లి పెద్దలు వచ్చారా? ఆ యాకోబుకి సపోర్ట్గా నిలబడిన ఆ మామ వచ్చాడా? ఎవడొచ్చాడు? ఎవడో రాలేదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇది ఎంగేజ్ నడుతున్నాను, ఇది యవనస్తుల యొక్క సభ కనుక మీకు చెప్తున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పెళ్ళికి ముందు మనకు బోర్డు సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏంటంటే, చేసుకోరే నీకు ఎందుకు మేము ఉన్నాగా అంటారు. చేసుకున్న ఒకటి కనబడితే ఒట్టు, మళ్ళీ చెప్తున్నాను, చేసుకోరా నీకు మేము ఉన్నాగంటే ఎవడున్నాడో, నీకు ఆవిడ చెప్పండి, ఆవిడకు నువ్వు, మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే తప్ప మనసుకు నచ్చి అన్ని విధాలుగా నచ్చి మెచ్చి చేసుకుంటేనే మీరు ఆనందంగా ఉండగలరు తప్ప ఎవరో మోటివేట్ చేసిన పెళ్లి చేసుకుంటే ఆ కాపురాలు కొన్ని రోజులు మీకు ఒకరికి పాడదు. పైగా మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య వాక్యం లేదో ఒట్టుగా చచ్చిపోతారు మీ ఇద్దరు. మళ్ళీ చెప్తున్నాను, అది చెప్తున్నాను, డబ్బుని బట్టి చేసుకోవద్దు, కలర్ని బట్టి చేసుకోవద్దు, ఫేమ్ని బట్టి చేసుకోవద్దు, గవర్నమెంట్ జాబ్ని బట్టి చేసుకోవద్దు, ఆ అమ్మాయిని బట్టి లేదా ఈ అబ్బాయిని బట్టి ఈ రికమెండేషన్లు ఏమీ వద్దు, మా పెదనాన్ని చెప్పాడు చిన్న అని చెప్పి ఇవేమీ వద్దు. కొన్ని విలువలు పాటించి చేసుకోండి. అలా అని తల్లిదండ్రులను ఎదిరించి చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరగకండి, తొక్కుపడేస్తాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని విలువలు ఉంటాయి. మళ్ళీ చెప్తాను, అలాంటి ఎంకరేజ్మెంట్లు మీరు చేయకండి. ఇక్కడ చూస్తున్న విషయాలు మీరు చూడండి. ఈ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో లాబాను గారు పెద్ద కూతురికి అన్యాయం చేశాడు. ఎప్పుడైతే అన్యాయం చేశాడో, మంచిదని నన్ను అడిగితే రాహేలన్నా పొగరబోద్దేమో కానీ లేయమ్మ మంచి అమ్మాయి. ఎందుకంటే రాహేల్కి లేయమ్మకి డిఫరెన్స్ ఏముంది? జస్ట్ డిఫరెన్స్ ఏంటి చెప్పినా, కొంచెం ఐస్ చిన్నగా ఉంటాయి అంతే, కళ్ళు చిన్నగా. అంటే సేమ్ పర్సనాలిటీ ఇద్దరిదే, చూడ్డానికి ఇద్దరు ఒకలాగే ఉంటారు, కాకపోతే కొంచెం కళ్ళు చిన్నగా ఉంటాయి. ఈ రాహేల్ కళ్ళు చక్కగా ఉంటాయి. కళ్ళు బాగుంటే ఏం కాదు, బుద్ధి పోలేదుగా ఇవిడిది.
నడతాను, కళ్ళు బాగున్నాయి, బుద్ధి బాగాలేదు, ఇవిడికి మాటలు బాగు, అదో రకమైన గర్వం ఇవిడికి, ఎవరికి? రాహేలమ్మకి. కానీ లేయాకున్న గొప్ప విలువలు ఏంటో తెలుసా? లేయమ్మకున్న గొప్ప విలువలు ఏంటంటే, తండ్రి తలదించమన్నా తలదించుతుంది, భర్త పట్టించుకోకపోయినా తలదించుతుంది. ఆ అమ్మాయికున్న గొప్ప విలువలు ఏంటంటే, అటు నాన్న కుటుంబాన్ని బయటెట్టదు, ఇటు భర్త కుటుంబాన్ని బయటెట్టదు. ఆ అమ్మాయికున్న గొప్ప గుణం ఏంటంటే, ప్రతిదీ గుండెల్లో పెట్టుకుని ఆ దేవుడు చెప్పుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒక ఇంటి ఇల్లాల కాపురం ఎలా చేయాలంటే నన్ను అడిగితే, లేయమ్మలాగా చెయ్యాలి, ఓర్చుకోవాలి. నువ్వేం చేస్తావు? దిశ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తావు. ఎవరికో మీ ఆయన కోసం అడుగుతున్నాను, అడుగుతున్నాను. మీరు బయట వాళ్ళ సంగతి ఏమన్నా తెలియదు, కానీ దేవుని బిడ్డలుగా మీకు సలహా ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది పాటించండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా గొడవ అయినప్పుడు నువ్వు మాటక మాట ఎదురు చెప్పేవాడు ఇంకా రెచ్చిపోతాడు. నువ్వు ఇంకా మాటక మాట మా అమ్మకి చెప్తాను, నాన్నకి చెప్పాను అన్నావంటే నీ దిక్కును కూడా చెప్పుకుంటాడు. అది పద్ధతి కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఆయన్ని బెదిరిస్తాడు, లొంగడు, మగోడు లొంగుతాడా? అలా నేను మగాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, మగ బుద్ధి ఏంటో చెప్తున్నా. ఇంకా నేను చెప్తున్నా, పోలీస్ స్టేషన్ తొక్కిన కాపరాలు కానీ, కోర్టు మెట్లు తొక్కిన కాపరాలు కానీ కలిసి బతకవని చరిత్ర రికార్డ్స్ చెబుతున్నాయి. ఇవి ఎలా ఇడిపోవాలో సెక్షన్ అట్రాక్ట్ చేస్తాయి తప్ప, ఇవి ఎలా ఇడిగిపోవాలో నీకు ఎఫ్ఐఆర్ ఫైనల్ సెక్షన్ చెప్తాయి తప్ప, నీకు ఎలా ఇడిపోవాలో ఇడాకులకి మార్గాలు సరాలు చేస్తాయి తప్ప, ఇవి నిన్ను కలిసి కలపడానికి పనికి రావు. నువ్వు పెద్ద పోలందేవిలాగా నేను 100 ఫోన్ చేస్తాను, కంప్లైంట్ ఇస్తానంటే ఆడంటాడు, ఇచ్చుకే 4 రోజులు జైలుకి పోతాను అంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? నీతో ఉండే కూడా జైల్లో చెప్పకూడదు ఏంటా అంటాడండా. గుర్తుపెట్టుకోండి, అందుకే గుర్తుపెట్టుకోండి. కేసులు నడతారు, కేసులు పెట్టుకోకండి. మీరు దేవుని బిడ్డలో మళ్ళీ చెప్తున్నా, ఓర్చుకోండి, దేవునికి చెప్పుకోండి, భరించండి. మీకన్నా అన్యాయంగా బలైపోయిన ఇల్లాలు బైబిల్లో ఉన్నారు. ఆ తల్లుల జీవితాలు వాళ్ళ తండ్రులు చక్కబెట్టలేదు, తల్లులు చక్కబెట్టలేదు. ఆ తల్లుల జీవితాలు దేవుడే చక్కబెట్టాడు. అది విషయం మీకు అర్థమైతే, ఆ చరిత్ర మీకు జ్ఞాపకం వస్తే, ఇలాంటి తల్లులు మీకు మాదిరి అనిపిస్తే, నేను ఇచ్చే ఒక సహోదరుగా, తమ్ముడుగా, అన్నగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఓర్చుకోండి, లేయమ్మలాగా ఓర్చుకోండి. ఆడు ఎట్టాంటోడైనా ఓర్చుకోండి. తన కళ్ళ ముందు నడుతున్న ఆయన తిరుగుతున్నది, యాకోబు గారు తిరుగుతున్న కళ్ళ ముందు ఎవరితో? పక్కింటి ఆవిడతోనా, ఎదురింటి ఆవిడతోనా? చెప్పుకుంటే సిగ్గుసేడు, చెప్పండి. ఆయన తిరుగుతున్నది ఎవరితో? పక్కింటి ఆవిడతోనే, ఎదురింటి ఆవిడతోనే, లేదా ఊరు వాడ కానీ ఆ పక్కూరు ఆవిడతోనే, ఎవరితోని? సొంత సెల్లి నడుతున్నాను. ఈవిడ కాపురంలో నిప్పులెట్టింది ఎవరో కాదు, సెల్లే. అయ్యో ఏదో జరిగింది, జరిగిపోయింది, ఏదో మేము ముందు లవ్ చేసుకున్నా కానీ మా అక్కని చేసుకుంటే ఇది కరెక్ట్ కాదని ఈవిడ ఆగిపోవాలి కదండి. ఈవిడ ఆగలేదట. అడుగుతున్నాను, మాది ట్రూ లవ్ అంది ఈవిడ. ఎవరు? గుర్తుపెట్టుకో, మా ప్రేమను ఎవరు ఆపలేరు, మా నాన్న ఆపలేడు, ఎవరు మా అక్క ఆపలేదు అన్నట్టు ఉంది. ఎవరు చెప్పండి? ఇలా తిరుగుతుంది. ఎప్పుడైతే ఇలా తిరుగుతుందో అని అడుగుతున్నాను. ఇలా చట్టా పట్టాలు వేసుకుని చేసుకున్న వాడి చేతులు పట్టుకుని తిరిగితే ఆమెకి ఎలా ఉంటుందండి? అందుకే చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు. చూసిన మాటలే ఈ పవిత్ర గ్రంథంలో దేవుడు నమోదు చేశాడు. ఎందుకంటే చరిత్రలు ఎలాంటి కుటుంబాలు, ఇలాంటి భర్తలు, ఇలాంటి తల్లులు, ఇలాంటి కన్నీళ్ళు ఉంటాయని దేవుడు తెలుసు కనుకే రికార్డుతో సహా నమోదు చేశాడు. ఏమంటున్నాడు చూడండి, యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 కలుగు చేసెను. లేయా దేశింపబడి యెహోవా చూసి, ఆ మాట మీకు ఎలా ఉందన్న తెలియదు కానీ, లేయా దేశింపబడుతుందని లాబాను చూడలేదు, లేయా దేశింపబడుతుందని లేయాల అమ్మ చూడలేదు, లేయా దేశింపబడుతుందని పెళ్లి పెద్దలో చూడలేదు, లేయా దేశింపబడుతుందని సొంత చెల్లి చూడలేదు, లేయా దేశింపబడుతుందని దేశంలో ఎవడో చూడలేదు. లేయా దేశింపబడటం ఎవరు చూశారు? సైన్యములకు అధిపతి యెహోవా చూశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఇల్లాలు మరిదల వల్ల కానీ, ఆడబడుసుల వల్ల కానీ, అత్తల వల్ల కానీ, భర్త వల్ల కానీ, ఏ తల్లి అయినా మంచి తల్లి, మళ్ళీ చెప్తున్నాను, మంచి తల్లులు, దేవుడికి పడేర్చే తల్లులు దూషింపబడితే దేవుడు చూస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మంచి తల్లులు ఎందుకంటానంటే దాంట్లో మరి డిస్క్లైమర్ ఉంది. ఎందుకంటే ఏలే అత్తల్ని ఏడిపించేస్తారు, ఏలే భర్తను లేనిపోయిన మాట్లాడుతున్నారు. దానికి మంచి తల్లు, భక్తి పడి ఏడ్చే తల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు. అందుకే ఆమెను దేవుడు వేస్తున్న మొట్టికాయలు ఏంటో తెలుసా? లేయాని దేశం పట్ట యెహోవా చూసి ఆమె గర్భము తెలిసి రాహేల్ని గొడ్రాలను చేశాడు.
ఇప్పుడు చెప్పండి, దేవుడు తనను ప్రేమిస్తున్నాడు. ఆ దినాల్లో దేవుడు ప్రేమ ఎలా చూపిస్తున్నాడంటే తనకి బిడ్డలు ఇచ్చాడు. ఎప్పుడైతే బిడ్డలు ఇచ్చాడో మొదటి కొడుకు పుట్టాడు. ఆ మొదటి కొడుకు పేరు చెప్పండి, ఇదో వంకరోడు ఈ మనిషి ఎవరు చెప్పండి? రూబేన్. ఆ రూబేన్ ఎప్పుడైతే కన్నాడో ఆ రూబేన్కి పేరెట్టిందట. రూబేన్ అని పేరు పెట్టింది. ఎందుకు పెట్టిందట? ఆ 32 వచ్చంలో, లేయా గర్భవతి కానీ యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి రూబేను ఏమని పేరెట్టింది. అయ్యో, ఇన్ని రోజులు నా భర్త నన్ను ప్రేమించలేదు, నా భర్త నన్ను ప్రేమించకపోయినా దేవుడు నన్ను ప్రేమించి నాకు బిడ్డనిచ్చాడు. ఇప్పుడు నా బిడ్డను చూసి పరుగునొచ్చి బంగారం లాంటి మగబిడ్డన కన్నావు, నిన్ను కాకపోతే నేను ఇంకెవరిని ప్రేమిస్తానని బిడ్డను చూసి నన్ను చూస్తాడనుకుని నా భర్త నా వైపు చూస్తాడని అర్థం వచ్చే పేరే రూబేన్. రూబేన్ అంటే చెప్తున్నా, నా వైపు చూస్తాడు. చూసుట అంటే తన భర్త తన బిడ్డను బట్టి నా భర్త నా వైపు చూస్తాడని పేరెట్టుకుంది. ఈ పేరెట్టిన చూస్తాడంటే రూబేన్ పేరేంటి? చూస్తాడు. ఎవరు చూస్తాడు? మా ఆయన చూస్తాడు. మళ్ళీ అర్థమవుతున్నా, మా ఆయన నా వైపు చూస్తాడు, నా వైపు చూస్తాడని రూబేన్ అనే పేరు పెట్టినా ఈయన లేవా వైపు చూడలేదు. చెప్పండి, రూబేన్ వైపు చూడలేదు. మరి ఎవరైపు చూశాడు? ఆవిడే పేరు చూస్తాడు. ఎవరు ఆవిడ? అది సౌదిపూర్ ఎక్కడో లేదు, చెప్పండి, ఆవిడకి ఇంట్లోనే ఉంది. ఆవిడ వైపే చూశాడు. సరే, రెండవసారి ఏం జరిగింది? ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ నేను ఇంకా దేశింపబడుతున్నానన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతడు నాకు దయచేసిన అనుకుని అతనికి సిమియోన్ అని పేరు పెట్టింది. ఇప్పుడు భయం అండి, ముందేమో చూస్తాడని పేరు పెట్టింది. ఇప్పుడు రెండోసారి పెట్టిన పేరు ఏంటంటే ఈసారి నా భర్త నా బాధ వింటాడు అనుకో. నేను అడుగుతున్నాను, ముందు చూస్తాడని పేరు పెట్టినా ఆయన ఆవిడ వైపే చూశాడు. ఈసారి వింటాడని రెండో కొడుక్కి సిమియోన్ పేరు పెట్టినా ఆవిడ మాటే వింటున్నాడు. ఈసారి మూడోని కన్నదా? చెప్పండి, ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ తుదకి ఈసారి పెనిమిటి నాతో హత్తుకొని ఉండునని అతనికి 3 కుమారుని కంటిని కనుక అందుచేత అతనికి లేవి అని పేరు. అంటే మొదటోడు పుట్టినప్పుడు చూస్తాడనుకున్నా చూడలేదు, రెండో వాడు పుట్టినప్పుడు కనీసం నా వైపు చూడటం కాదు వింటాడనుకున్నాను, కనీసం వినలేదు. ఇప్పుడు మూడో వాడు పుట్టాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ మూడో వాడిని బట్టి నన్ను వచ్చి పరుగు 3 మగపిల్లలను బంతుల్లాటోళ్ళని అన్నావు, నువ్వు కాకపోతే ఇంకెవరు గొప్ప వెళ్ళాలని ఇలా హక్ చేసుకుంటాడు అనుకుని పెట్టింది పేరు. కానీ మళ్ళీ ఎవరిని హక్ చేసుకున్నాడు చెప్పండి? చూస్తాడంటే ఆవిడ వైపు చూస్తున్నాడు, వింటాడంటే ఆవిడ మాట వింటున్నాడు, హత్తుకుంటాడంటే ఆవిడని హత్తుకుంటున్నాడు. ఇంకా ఆవిడకి సీన్ అర్థమైంది. ఎవరికి? లేయమ్మకి. అప్పుడు పుట్టిన పోటుగాడే చెప్పండి, యోధ. నా మాట్లాడుతున్నాయా? చూస్తాడనుకుంది చూడలేదు, వింటాడనుకుంది వినలేదు. ఇక్కడ బాగా వినండి, హత్తుకుంటాడనుకుంది హత్తుకోలేదు. ఇక తనకు అర్థమైపోయింది ఏంటంటే నా భర్త చూడడు, నా భర్త వినడు, నా భర్త నన్ను హత్తుకోడు, నన్ను ఎవరు హత్తుకున్నా ఎత్తుకున్నా నన్ను ప్రేమించే ఒకే ఒక శక్తి దేవుడు అనుకుని ఇంక భర్త 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 అని నా భర్త వెనకాల తిరిగే కన్నా నా దేవుని స్తుతిస్తే అంతకన్నా మిన్నైన కార్యక్రమం ఏమీ లేదని ఈసారి తాను పెట్టుకున్న పేరేంటి చెప్పనా? యోధ. యోధ అంటే చెప్పనా, నా భర్తను స్తుతించను, నన్ను నేను స్తుతించుకోను, నన్ను కనపరుస్తున్న నా దేవుడిని నేను స్తుతించాలి గనక నా 4వ కొడుకు పేరు యోధ. యోధ అంటే దేవుడికి ప్రైజింగ్, దేవుణ్ణి స్తుతించటంటే ప్రైజ్ గాడ్ అని పేరెట్టుకుంది, దేవుని స్తుతించే పేరెట్టింది. గమ్మత్తని చెప్పిన ఎంత మంచి పేరు, దేవుని స్తుతి అనే పేరు పెడితే ఈ అబ్బాయి రాను ఎలా తయారంటే భయంకరమైన పాపంలోకి జారిపోయాడు. నా మాట్లాడుతూ అంటే ఈయన లైఫ్ యంగ్ ఏజ్ దగ్గర నుంచి ఆయన మిడిల్ ఏజ్ వరకు, మిడిల్ ఏజ్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు ఈ 3 పేజీలు మీరు ఆయన జీవితంలో చూడండి. స్టెప్ బై స్టెప్ మీరు గమనిస్తే అచ్చు మన ఇలాకాలో జరుగుతున్న గొడవల్లాగే ఉంటాడు యువత. ప్రేమించి పెట్టుకుంది, ఎంత మంచి పేరు పెట్టుకుంది, దేవుని స్తుతి అని పేరు పెట్టుకుంటే అన్ని సోది విషయాలని నేను జీవితంలోకి వస్తాయి. సరిగ్గా ఆ టైంలోనే తర్వాత రాహేలమ్మందుగా, తర్వాత ఈవిడికి 4 పిల్లలు 5 పిల్లలు, చివరికి లేయాదాసుకు కూడా పిల్లలు పుట్టేస్తుంటే అప్పుడు బుద్ధి వచ్చింది. ఎవరికి చెప్పండి?
రాహేలమ్మకి. అప్పుడు అంది, అయ్యో నా అక్క బిడ్డలకు అంటుంది, నా అక్క దాసీలు కూడా బిడ్డలకు అంటుంది, ఎంతమంది బిడ్డలకు అంటుంది, నేను బిడ్డలకు అంటలేదంటే ప్రాబ్లం నా భర్తలో లేదు, ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి దేవుళ్ళో లేదు, ప్రాబ్లం నాలో ఉంది. అది హెల్త్ ప్రాబ్లం కూడా కాదు, కానీ నేను మార్చుకోవాలని అప్పుడు ప్రేయర్ఫుల్ లైఫ్ నేర్చుకుంది. ఎవరు? రాహేలమ్మ. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు కరుణ చూపి అప్పుడు దేవుడిని బిడ్డలు ఇచ్చాడు. ఆ ప్రార్థనకు పుట్టిన బిడ్డే యోసేపు. ఎవరు చెప్పండి? ఆ పుట్టిన యోసేపు ఎవరైతున్నాడో ఆ అబ్బాయి పెరిగే కొద్దీ ఈ 11 మంది అన్నయ్యలకి పసరగొళ్ళు వచ్చేసి గుర్తెట్టు. నా మాట మీకు అర్థమవుతుంది లేదు అంటే ఈ అబ్బాయి ఎలాంటివాడంటే ఈ యోసేపు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ అబ్బాయి కుదురుగా ఎదిగిన తర్వాత అన్ని కలలు కంటాడండి. కలలు కంటాడు కాదు, దేవుడే కలలు ఇస్తాడు. ఈ కలలు ఎప్పుడైతే ఇచ్చాడు, ఈయన కలలు ఇస్తుంటే ఆ కళను చూసి ఎవరికైతే చెప్పకూడదు, కొంతమంది కులుమాహం కూడా ఉంటారు తెలుసా, బట్టలు వేసుకుంటే ఏడుస్తారు, బాగా దూకుంటే ఏడుస్తారు, ఇంకా చెప్పండి మీకు ఉద్యోగం వస్తే ఏడుస్తారు, బండు కొనుక్కుంటే ఏడుస్తారు, ఏదన్నా మీరు డెవలప్ అయితే ఏడుస్తారు, మీరు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే ఏడుస్తారు. మీకు విషయం చెప్పిన మీరు సబెట్నా ఏడుస్తారు. ఇయో మొఖాలు ఇవి, నేను సీరియస్ చెప్తున్నాను. అదో రకమైన బ్యాచ్ ఉంటారు అంటే వీళ్ళ ఎవరు పచ్చగున్నా వీళ్ళ చూడలేరు, వీళ్ళ హవానే నడాలి. అక్కడ ఆయన అలాంటి 11 మంది తయారయ్యారు యోసేపు చుట్టూ. యోసేపు చుట్టూ ఎప్పుడైతే 11 మంది తయారయ్యారో ఈ అబ్బాయి కళ్ళు వస్తుంటే తినంగా పోయి ఎవరికి చెప్పకూడదు అది చెప్తాడు. ఎవరు చెప్తాడు? ఆ 11 మంది చెప్తాడు, అన్నయ్య మీకు కళ వచ్చిందిరా చెప్పాలి అన్నాడు. ఏటి రకాలంటే 11 నక్షత్రాలు ఒక నక్షత్రాన్ని సాష్టాంగ పడుతున్నట్టు కళ వచ్చాను, కానీ సర్రమని పేరు ఇలా కాలిపోయింది. ఎవరికి ఏం అడుగుతున్నాను? కళ చెప్పి కళభావం ఏంటో చెప్పకుండానే కంటెంట్ అర్థమైపోతుందంటే వీళ్ళు ఎంత అసూయపరులో మీకు అర్థమైపోవాలి. అంటే మేము 11 మంది నీకు సాష్టాంగ పడతామరా, నువ్వు మాత్రం పైనున్న నక్షత్రం అని అసూయ పడిపోయారు. ఎవరు? ఈ 11 మంది అన్నదమ్ములు. ఆ 11 మంది అన్నదమ్ముల్లో ఒకడే యోధా. గుర్తుపెట్టుకోండి. ఎవరిని చూసి అసూయ పడిపోతున్నారు? యోసేపుని. జాగ్రత్తగా వినాలి, నేను మళ్ళీ చెప్తున్నా. ఈ రోజు రాత్రి చెబుతున్న వాక్యం మీకు అర్థమైతే మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. లేదని చెప్తున్నాను, మీ పిల్ల జల్ల భర్త భార్య మీరు ఇతరుల కష్టాలు, ఇతరుల మీద అబద్ధాలు, ఇతరుల మీద నిందలు మోపుకుంటూ తిరిగితే మీ కుటుంబాలని రోడ్డుకి ఈడ్చేస్తాడు. దానికి చక్కటి నిలువెత్తు సాక్ష్యమే భయపెట్టే జీవిత వృత్తాంతమే యోధా జీవిత వృత్తాంతము. ఎప్పుడైనా విన్నారు లేదో నాకు తెలియదు, కానీ మా చర్చిలో చెప్తాను ఇవన్నీ. నేను ఇవి క్యారెక్టర్ స్టడీస్ అంటారు, లైఫ్ స్టడీస్ అంటారు, లైఫ్ లెసన్స్ అంటారు వీటిని. దీన్నే డీప్ అంటే సిస్టమేటిక్ థియలాజికల్ స్టడీ అంటారు దీన్ని. ఒక విషయాన్ని క్రమానుగతంగా మాట్లాడుకోవడం అంటారు దీన్ని. అలాంటి ఎపిసోడ్స్లో ఒకటి ఇది. ఆ సిద్ధాంతపరమైన విషయాలు కాకుండా ఆ వ్యక్తుల జీవిత వృత్తాంతాలు ఒక్కసారి మనం వెళితే అక్కడ రాస్తున్నాడు చూడండి. వీళ్ళందరూ కలిసి యోసేపుని చూసి ఆశీర్వపడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో యోసేపు గారు అంటే పెద్ద ఆయనకి చాలా ఇష్టం. ఎవరికి? యాకోబు గారికి. ఎందుకు ఇష్టం అంటే మంచోడు, విలువలు ఉన్నవాడు, అబద్ధాలు ఆడు, పైగా దేవుని యందులో భయభక్తులు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమించిన ఆవిడికి పుట్టాడు. ఇంకా ముఖ్యమైన సంగతి ఏంటంటే బాగుంటాడు చూడడానికి. ఎవరు చెప్పండి? యోసేపు చూడడానికి బాగుంటాడు, బుద్ధి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అలాంటి చక్కటి బిడ్డ యాకోబు గారు ఎక్కువ ఇష్టపడ్డాడు. అలాంటి ఇష్టపడితే ఈయన చేసిన పని ఏంటంటే ఈయన కళ్ళు వస్తున్నాయని చెప్తాడు. మళ్ళీ ఇంకో కళ వచ్చిందంటే ఈసారి వచ్చిన కళ ఏంటంటే, ఈసారి రెండవ కళ ఏంటంటే, అన్నెళ్ళారా మీకు కళ చెప్పాలరా, ఈసారి 11 నక్షత్రాలే కాదు సాష్టాంగ పడింది, 11 నక్షత్రాలతో పాటు సూర్యుడు చంద్రుడు కూడా నాకు సాష్టాంగ పడుతున్నా అనగానే వెంటనే వీళ్ళకి బీపీ షుగర్ వచ్చేసింది. ఎవరికి? ఏడ్రా ఏడి నక్షత్రం అంటే నక్షత్రాలే కాదు, నీకు సూర్యుడు చంద్రుడు అంటే, సూర్యుడు చంద్రుడు అంటే ఎవరు? సూర్యుడు అంటే నాన్న, చంద్రుడు అంటే అమ్మ, అంటే అమ్మా నాన్న కూడా నీకు ఏడ్రీ కళ్ళు అన్నీ ఎలాంటి కళ్ళు వస్తుంది నీకు అన్నారు. ఎవరు? కొంతమంది ఉంటారు చూస్తారా, మన డ్రీమ్స్, మన కళ్ళు ఉంటాయి, కానీ మన డ్రీమ్స్ ఏవైతున్నావో మన డ్రీమ్స్ కానీ టార్గెట్ కానీ పక్కోడికి వివరించండి, ఆడి మూత అంకరగా పోతుంటుంది. ఆడికి నా డ్రీమ్ ఇదండి, నా గోల్ ఇదండి, ఇది నేను సాధించాలనుకున్నా అంటే సాధించేస్తాడంట అంటాం మనం. చూసారా, అదొక బుద్ధి అండి, అదొక వంకర బుద్ధి. మనం హై లెవెల్ టార్గెట్ పెట్టుకుంటే వీళ్ళు మనకి వెనకాల నుండి పేర్లు పెడుతుంటారు. వీళ్ళు నేను మాట చెప్తున్నా, ఏడిసే వాళ్ళని ఇంకా ఏడిపించేవాడే మన దేవుడు.
మనల్ని చూసి ఎవడైతే ఏడుస్తాడో ఆడికి ఇంకా సుఖరచ్చేలా చేస్తాడు దేవుడు ఏమనుకో నిన్ను దీవించి. నేను నిజంగా చెప్తున్నాను. ఇక నాకు ఎవరో చెప్పారు ఇందాక ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఈ సభకు చాలా మంది రాకూడదని ఎవరో వార్నింగ్ ఇచ్చారు. ఎంతమంది వచ్చారు చూడండి, షుగర్ వచ్చేద్ది వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వద్దనే కొద్ది దేవుడు దీవిస్తాడు ఎవరనుకుంటున్నావో. జేమ్స్ మంచిగా అడుగుతున్నాను, నీలాటోడికి నేను మంచోడిని కాదు. మళ్ళీ చెప్తున్నా, నీలాటోడికి నేను మళ్ళీ చెప్తున్నాను, నీలాటోడికి మళ్ళీ రగడలాంటోడిని మళ్ళీ చెప్తున్నాను. నీ సంఘానికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, వీళ్ళు నన్ను ప్రేమించి పిలుచుకుంటే నా మీద చెడ్డ ప్రసాదం చేద్దాం, నువ్వు ఎవడరా నువ్వు అడుగుతున్నాను నేను. నీకు ఒక థియాలజీ తెలియదు, ఒక సిద్ధాంతం తెలియదు, ఏమీ తెలియదు. ఇతను ఎలా వస్తాడు నేను చూస్తా. ఏటి నువ్వు చూసేది జిల్లా అంతా తిరుగుతాను ఆపు నన్ను. దాని బుద్ధి జ్ఞానం ఉందా? మీరు అర్థం, మనకు ఎవరో విరోధులు కాదు, మన దేవుని పిల్లలే మనకు విరోధులు, మన సంఘాలే మనకు విరోధులు. అది దేవుని యవనస్తుల సదస్సు పెడుతున్నారు, అది పెట్టని 4 మంచి మాటలు ఏ దైవజనుడు చెప్పినా చెప్తాడు. చెప్పండి, వెళ్ళండి, వినండి అంటే తప్పుని ఎంత డిగ్నిటీ, ఎంత గౌరవం ఉంటుంది నీ మీద. వెళ్ళకండి, రాకండి, మీరు ఎలాగెళ్తారు మేము చూస్తాం, రేపు నుంచి సంఘాలు వచ్చారు. సంఘాన్ని నీ పర్లోకం నీకు రాసిచ్చారు. నీకు నీలాటోడే కోనసీమలో 50 ఏళ్ళు కడితే అబ్రహాం గారితో మాట్లాడతాను. నీలాటోడే అబ్రహాం గారితో మాట్లాడి పరదేశంలో ప్లేస్ ఇప్పుతాడు. 5,000 తక్కువ అని మాట్లాడినాడంటే చంపి వాడాలి మీ అందరినీ. వచ్చి మళ్ళీ చెప్తున్నాను, నేను మీరు మాకు రికమెండేషన్ దేవుడి దగ్గర మీరు మాకు రికమెండేషనా? సాగుతున్నాయి ఆటలు. మళ్ళీ చెప్తున్నాను, మీ ఆటలు సాగుతున్నాయి. ఇలాంటి వాళ్ళని నేను దైవజనులు అంటే చాలా గౌరవిస్తా, సేవకులు అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇలాంటి చీడ పురుగులు ఉన్నారో ఎగురెగురు మీద పడతా. మళ్ళీ చెప్తున్నాను, నేను అన్నీ చూసి వచ్చా. మళ్ళీ చెప్తున్నాను, నాకు సొసైటీ తెలుసు, లా అండ్ ఆర్డర్ తెలుసు, సంఘాల విలువ తెలుసు, 19 సంవత్సరాల సేవ నా జీవితం. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ చూసొచ్చా. మీరు లేని పని అన్నారంటే మీ సంఘాలు మీరే పాడు చేసుకుంటారు. ఇలాంటి యవనస్తులు ఎంకరేజ్ చేయండి, ఊర్లు బాగుపడతాయి. మళ్ళీ చెప్తున్నా, గంజాలికి దూరం అవుతారు, అక్రమ పనులకు దూరం అవుతారు, చీకటి పనులకు దూరం అవుతారు, ఊరికి మంచి పేరు వస్తుంది. ఇలా రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారంటే ఆపేయడానికి, దేవుని మాటలు వినిపిస్తుంటే ఆపుతాడని అడుగుతున్నాను. మీరు కూడా అని మళ్ళీ చెప్తున్నాను, యోసేపుని చూసి ఏడుతున్నారు అటు వంకర అన్నలు మీరు కూడా. మళ్ళీ చెప్తున్నాను, యోసేపుని చూసి ఏడిచారట. ఏడిసే కొలిది యాకోబు వచ్చి దేవుడు ఏం చేశాడు తెలిసి ఒక మంచి సొక్కావు కుట్టించాడు. ఏ సొక్కావు అండి? రంగు సొక్కావు. సొక్కావు చూసి ఏడుతారండి. ఎంత డెడ్ సిప్గా ఉన్నారండి వీళ్ళు. ఇప్పుడు సొక్క చూసి ఏడుతారు ఎవడైనా? సొక్క చూసి ఏడుతారు. నడుతున్నాను. ఆయన ఎవరు ఆ మధ్యకాలంలో అన్నాడు, జేమ్స్ గారు మీరు జీనియస్కి వచ్చారు, మరి ఏం వేసి రావాలి? నెక్రేసి రానా? ఇది వంకే. జీన్ వేసుకొచ్చారన్నాడు. నడుతున్నాను, నేను సిరిగిపోయిన జీన్లు వేసుకొచ్చానా? నాకు తెలుసు ఏం వేసుకోవాలో, సభకి ఏం వేసుకెళ్ళాలో, పెళ్ళికి ఏం వేసుకెళ్ళాలో, ఎక్కడ నాకు తెలీదా అని మీ సలహా అనేది తప్పట్లేదు. కానీ అవి కూడా ఇంత గంటన్నర వాక్యం చెప్తానికి వాక్యమే లేదు. చెప్పండి, నా జీవం అప్పుడు అన్నాను, 4 జతల ఫార్మల్ ప్యాంట్లు కొనేసి నెక్స్ట్ సభకి నన్ను పిల్లన్నాను. కొంతమంది అడుగుతారు, నల్ల సొక్కా వేసుకోండి. నల్ల సొక్కా కూడా వేసుకోకూడదు. నడుతుంది తప్పుగా నడుతుంది. ఏమి నడుతున్నారు కొంతమంది, అదో రకమైన నడుతున్నారు. అదొక సుంచు బుద్ధి అండి, అదో రకమైన బుద్ధి. ఆ బుద్ధి వాళ్ళకి ఆ 11 మందికి ఏడుస్తుంది. ఆ 11 మంది ఏం చేస్తున్నారు చూడండి, సొక్కావు చూసి ఏడుతున్నారంటే ఇంకేమనాలండి. సొక్కావు చూసి అన్నారట. ఆ రంగురంగుల సొక్క నడుతున్నాను. యాకోబు గారికి అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఈ ముక్కలన్నీ కలిపి ఆ ముక్కల సొక్కా కుడితే ఆ సొక్కా అబ్బాయి వేసుకుంటే సొక్కావుకి అందం వచ్చిందంట. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్పే మాట చెప్తున్నాను. అదే సొక్కా మనం వేసుకుని రాత్రి మీటింగ్ వస్తే ఏమవుద్ది? కుక్కలు పరిగణించేస్తే మళ్ళీ చెప్తున్నాను. అందుకే యోసేపుకి అందగాడు అంటాను. గుర్తు చెప్పిన తెలుగులో సామెత ఉంటుంది, సక్కనైన అమ్మ చిక్కన అందంగా ఉంటుంది అంట. గుర్తుపెట్టుకోండి, యోసేపు సిరిగిన సొక్కా వేసిన అందగాడే. మళ్ళీ చెప్తున్నాను, నలిగిన సొక్కా వేసిన అందగాడే. యోసేపు ఎలాగైనా అందగాడే. అదే సొక్కా రూబేన్ వేసుకుంటే బాగోదు, అదే సొక్కా ఎవరు వేసుకున్నా బాగోదు. కానీ యోసేపు వేసుకుంటే బాగుంది. ఎందుకంటే ఆ అబ్బాయి సౌందర్యవంతుడని బైబిల్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బట్ట వేసుకుంటే బట్టకు అందం వచ్చిందంట. గుర్తుపెట్టుకోండి, అలాంటి చొక్కా వేసుకుని తిరుగుతుంటే ఆ చొక్క వేసి తిరిగితే వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? అన్నయ్యలను ప్రేమించి అడవులు ఏదో ఉన్నారని అక్కడికి వెళ్ళి ప్రేమించి వెళితే ఆ ప్రేమించి వచ్చిన కొడుకుని గోతులు వేస్తారండి. గోతులు వేసేసి అక్కడ ఏం చేస్తారు? చంపేద్దామని ఒకడు, నరికేద్దామని ఒకడు, నలిపేద్దామని ఒకడు, ఇసిరేద్దామని ఒకడు, అమ్మేద్దామని ఒకడు. ఇన్ని బోడి సార్లు నిజంగా అడుగుతున్నాను, వీళ్ళ అన్నయ్యలా, రక్త సంబంధులా? నేను మళ్ళీ ఒక మాట చెప్పిన, మనల్ని బయటోడన్నా గట్టిగా దెబ్బ కొడతాడు లేదో నాకు తెలియదు, కానీ మనోడు అనుకున్నాడు గట్టి కొడతాడు. మళ్ళీ చెప్తున్నా, బయటోళ్ళ కన్నా మనోళ్ళు అనుకున్న వాళ్ళ డేంజరు.
యోసేపు గారి యొక్క జీవితం మీద ఎన్ని పన్నాగాలు పంటున్నారండి. ఇలా అమ్మేద్దామని, చంపేద్దామని, రకరకాల పన్నాగా గోతులేసి రకరకాల పని చేద్దామంటే ఆ టైంలో ఒక బోర్డు సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? యోధ. ఏమన్నాడంటే, అలాగేలా కాదు, చంపేస్తే మనకు రూపాయి కలిసి వస్తుందా, చంపేస్తే మనకేమైనా కలిసి వస్తుందా, అందుకే ఏం చేద్దామంటే అమ్మేద్దాం అన్నాడు. ఎవరికి అమ్మేద్దాం? దారంటే ఎవడొస్తాడుగా అమ్మేద్దాం అన్నాడు. అంతే అన్నయ్యండి, దారంటే ఎవడొస్తాడుగా అమ్మేద్దాం అడుగుతున్నాను. ఒక మేక నమ్మినట్టు, ఒక గొర్రె నమ్మినట్టు, ఒక కోడి నమ్మినట్టు, ఒక వస్తువు నమ్మినట్టు, ఒక ధాన్యం అమ్మినట్టు రక్తం పంచుకుని పుట్టిన, గర్భాలు పంచుకుని పుట్టిన తమ్ముడిని నమ్మేస్తానంటున్నారంటే ఎంత కసాయిగా ఉన్నారండి ఈ అన్నలు. అమ్మేశారు. డాడీ అడిగితే ఏం చెప్పాలరా అంటే ఏం చెప్పారు తెలుసా? ఆ సొక్క మీద పోయింది వీళ్ళ కన్నంతా. ఆ సొక్క సింపేసి ఆ ముక్క అట్టుకెళ్ళి, డాడీ మీరు ఇచ్చిన సొక్క ఇదిగో తమ్ముణ్ణి మృగం అట్టుకుపోయిందని అదే చొక్కా ముక్క చూపించారు. ఒక విషయం చెప్పనా, అయిపోయింది అనుకున్నారు, కడిగేసుకున్నాం అనుకున్నారు, దులిపేసుకున్నాం అనుకున్నారు, ఎవడో చూడలేదు అనుకున్నారు. కానీ యాకోబు చూడలేదు, రాహేలమ్మ చూడకపోవచ్చు, ఎవరో చూడకపోవచ్చు, ఎవరో అబ్బాయికి ఏం జరిగిందో ఆ చచ్చిపోయిన తల్లి, బతుకున్న తల్లి ఎవరో చూడకపోవచ్చు. కానీ ఎవరేం చేస్తున్నాడో పైన ఉన్నవాడు అన్నీ చూస్తాడు. చూశాడు. ఆ చూసిన వాడి ప్రతి లెక్క తేల్చడానికి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ రూబేను సంగతి తర్వాత మాట్లాడుకుంటూ వస్తే యోధాని నలపడం స్టార్ట్ చేశాడు దేవుడు. ఏం స్టార్ట్ చేశాడు, ఏం చేస్తాడు ఒక్కసారి ఏం చేస్తాడు? 38 అధ్యాయం తీయండి త్వరగా. 38 అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యోధా ఏంటట? ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి ఏరాను ఒక అదుల్యామి గుహ, అంటే ఒక ప్రాంతం, అది ఆ అదుల్యామి అనే ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఇది ఒక అన్యుల ప్రాంతం. మీరు జాగ్రత్తగా మీరు చదవండి. తన సహోదరులు విడిచిపోయాడంటే ఎందుకు పోయాడు? మీకు మాట అర్థమవుతుందా? యోసేపు ఒంటరి అయిపోవడానికి బోర్డు సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? యోధ. ఇప్పుడు ఈ యోధ ఎవరైతే ఉన్నాడో యోసేపుని ఒంటరిని చేస్తే ఇప్పుడు ఒంటరి అయిపోతున్నది ఎవరో తెలుసా? యోధ అనే ఒంటరి అవుతున్నాడు. ఈ సహోదరులకి ఆ సహోదరుని దూరం చేస్తుంది ఈ యోధానే. ఇప్పుడు ఈ సహోదరులకి దూరం అయిపోతుంది ఎవరు చెప్పండి? ఈ యోధానే. ఎందుకు అవుతున్నాడు, ఎందుకింత దూరం అవుతున్నాడు అంటే వాళ్ళ నాన్న బాధను చూడలేకపోయాడు. ఎక్కడుందా వచ్చును? అదే 37 అధ్యాయం ఒకసారి తీయండి. 37 అధ్యాయం 34 వచ్చును. యాకోబు బట్టలు చింపుకొని అనేక దినములు అతని కుమారులందరూ అతని కుమారులు కుమార్తెలు అందరూ కలిసి ఓదార్చవలనని యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు నందనలక నేను అంగలార్చుచున్నాను, మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళుదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఇక్కడ ఏమని రాస్తున్నా చూడండి. అతని తండ్రి అతని కోసం రోజులు ఏడుస్తున్నాడు, వారాలు ఏడుస్తున్నాడు, నెలలు గడిచిపోయి ఏడుస్తున్నాడు. ఎంతో వాదార్పిద్దామని చూస్తారు. కూతుర్లు వాదార్చాలనుకున్నారు, కొడుకులందరూ కలిసి వాదార్చాలను, ఎంతమంది వాదార్పు ఇవ్వాలనుకున్నా యాకోబు ఏడుపుని ఆపలేకపోయారు. ఈ ఏడుపుని తట్టుకోలేక, ఈ దుఃఖం తట్టుకోలేక, వయసు అయిపోయిన మా నాన్న ఇంత ఎలా ఏడవడానికి కారణం మా తమ్ముళ్ళు లేకపోవడం, మా తమ్ముళ్ళు లేకుండా పోవడానికి కారణం నేను ఇచ్చిన సలహా. ఈ ఏడుపుని నా కళ్ళ ముందు మా నాన్న ఏడుపుని నేను చూడలేనని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఎవరు చెప్పండి? యోధ. అలా వచ్చేసాడు ఒంటరికంటే వాళ్ళ నాన్న బాధను చూడలేకపోయాడు. ఎందుకు? వాళ్ళ నాన్న అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే నా వల్లే నా తమ్ముడిని
అమ్మేశాము. ఈ సలహా ఇచ్చింది నేనే. ఇప్పుడు ఈ సలహా ఇచ్చినప్పుడు తన ప్రాణం తన పీకుతుంది, తన మనసు తన మీద నేలరాపణ చేస్తుంది. ఆ గిల్ట్ తట్టుకోలేకపోయాడు. ఆ గిల్ట్ తట్టుకోలేక ఆయన చేసిన పని ఏంటంటే బయటకు పోవాలని నిర్ణయించుకున్నాడు. అంటే తన తప్పు పదే పదాలు నానేడుస్తుంటే గుర్తొస్తుంది. తన తప్పులు పదే పదే భూతంలా తన కనబడుతున్నాయి. అక్కడ నుండి ఒంటరిగా పోయాడు. ఎక్కడికి పోయాడు ఒంటరిగా అంటే ఒక అధుల్లామా అనే ఏరియాకి పోయాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, దొడ్డే అని అర్థం. ఎబ్రీ శబ్దంలో ఆ ఏరియాకు ఉన్న పేరు దొడ్డే, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడ్డాడు ఈయన? తండ్రి కుటుంబాన్ని వదిలి ఎక్కడ పడ్డాడు? సహోదరుని వదిలేసి దొడ్లో పడ్డాడు. ఎవరు? యోధా. ఈయన దొడ్లో పడ్డానికి కారణం ఏంటి? యోసేపును గోతులో వేసాడు కనుక, గుర్తుపెట్టుకోండి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం ఏమి విత్తుతామో అవి వడ్డీతో సహా దేవుడు మన నెత్తి మీదకి తెస్తాడు. నువ్వు ఇతరులకు పేర్లెట్టు, నీకు ఊరందరినీ కలిపి నీకు పేర్లెట్టిస్తాడు. నువ్వు ఇతరుల కుటుంబాల మీద నిందలై, దేవుడు నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతాడు. నువ్వు ఇతరుల పిల్లలకు పేర్లు పెట్టు, వయసు వచ్చిన నీ పిల్లలకు దేవుడు మచ్చలు పెడతాడు. మళ్ళీ చెప్తున్నా, మనం ఏమి ఇత్తుతామో అదే కోస్తాము. మనం ఏమి జరిగిస్తామో అదే నెత్తి మీదకి తెస్తాం. నువ్వు ఇతరులను మంచిగా పలకరిస్తే దేవుడు నీకు మంచి చేస్తాడు. ఇతరుల నాశనాన్ని కోరుకుంటే ఆ నాశనం నీ మీదకి రప్పిస్తాడు. యోధాకు అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? తన తమ్ముడిని ఒంటరిని చేశాడు. మరి ఈయనేమయ్యాడు? ఈయన ఒంటరి అయ్యాడు. తన తమ్ముడిని గోతులో పడేసినప్పుడు దగ్గరుండి చూశాడు. మరి ఈయనేమయ్యాడు? ఈయన అలాంటి గోతు లాంటి ఏరియాలోనే పడ్డాడు. ఇప్పుడు బాగానండి, యోసేపు అన్యుల దేశంలో ఉన్నాడు, యోధా అన్యుల దేశంలో ఉన్నాడు. అంటే ఆయన అన్య ప్రాంతంలో ఉన్నాడు, ఈయన అన్య ప్రాంతంలో ఉన్నాడు. కానీ ఇద్దరు అన్య ప్రాంతంలో ఉన్న యోసేపులో లేని విలువలు, క్షమించండి, యోధాలో లేని విలువలు యోసేపులో ఉన్నాయి. ఎందుకు? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడండి. యోధా ఒంటరిగుండి కానాన్లో ఏం చేశాడట? హీరా అని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడట. ఏంటట? ఎలిసి అక్కడ క్షమించండి, తన సహోదరుని పిలిచి ఏరా అని ఒక ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ సుయా అని ఒక కనారీరాలు, క్షమించండి, సుయా అని ఒక కనారీల కుమార్తె అయిన యోధా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాడు. ఈ పెళ్ళి మా నాన్నకి ఇష్టమా కాదా? మా నాన్న ఒప్పుకుంటాడు ఒప్పుకోడా? మా అమ్మ ఏమంటది? ఈ అబ్బాయికి ఆ లెక్కలేమీ లేవు, తీసుకొని పోతే ఏమి సాధించాడు? అంటే ఊరెళ్ళిపోవడం నీ ఇష్టమే, ఇంట్లోంచి వెళ్ళిపోవడం నీ ఇష్టమే, నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసేసుకోవడం నీ ఇష్టమే. తల్లిదండ్రులకు ఇష్టం అడుగుతాను. పిల్లల ఇష్టాన్ని తల్లిదండ్రులు ఎంత గౌరవించాలో తల్లిదండ్రుల ఇష్టాన్ని కూడా పిల్లలు అంతే గౌరవించాలి. నీకు నచ్చకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్ళకి నచ్చకపోతే నువ్వు అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటే తగునా? ఆ కాపురాలు నడుస్తాయా? ఆ కుటుంబాలు బాగుంటాయా? నవ్వులు పాలైపోతారు. మీ ఊరికి ఏమనుకుంటున్నారో, మీ ఏరియాకి మీరే చెడ్డ ఉదాహరణగా మిగిలిపోతారు. యోధా ఏం చేస్తున్నాడు చూడండి. వెళ్ళాడట, ఆ ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నవాడు ఏం చేస్తాడు? తొంటరి పనులు చేస్తాడు. చేయడా? ఒంటరిగా ఫోన్ అట్టుకుని తిరుగుతున్నాడు. ఫోన్లా కింద పగలగొట్టిన మళ్ళీ చెప్తున్నాను నేను. నీ కొడుకులే ఎవరైనా ఉంటే ఆడికి ఒంటరిగా అంత ఖాళీగా పనిటాడికి అక్కడ బాత్రూంలో పట్టిపోతున్నారండి. ఫోన్ బాత్రూంలోకి ఎందుకురా ఫోన్ నీకు నడుతున్నా? బాత్రూంలోకి ఎందుకు? విడిగా చేస్తున్నా ఎవరికైనా? బాత్రూంలో పని ఏంటి నీకు? బాత్రూంలో పట్టుకెళ్ళకపోతే కార్యక్రమాలు జరగవేడికి ఏటా గారి ఇయ్యి ఇంకేటా అడగండి. అన్నమాట అర్థమవుతున్నా. అంటే ఒకప్పుడు పెద్దోళ్ళు చుట్టగాలితే అయ్యేది ఏటని అడగండి, టీ తాగితే అయ్యేది ఏటని అడగండి. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న జనరేషన్కి వీడికి బాత్రూంలోకి ఫోన్ ఎట్టుకెళ్తే కానీ అవదు ఏటని అడగండి. ఇప్పుడు రాత్రి అప్లోడ్ చేసాడు ఫోటో ఫేస్బుక్లో, ఇన్స్టాలో, దానికి లైక్లు ఎన్ని వచ్చినాయి, డిస్లైక్లు ఎన్ని వచ్చినాయి, కామెంట్లు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు తెలిస్తే కానీ వీడి కాలకృత్యాలు అవ్వ. లోపల రాత్రి మెచ్యూర్ ఫంక్షన్ ఫోటో తీసుకున్నాడు రాత్రి. చూసారు ఒకప్పుడు ఆడపిల్లకి మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోలు తీసుకోరు. ఆ కింద కూర్చోబెట్టి, ఆకుల మీద కూర్చోబెట్టి, ఆ సాపల మీద కూర్చోబెట్టి, వాళ్ళకి అందం ఆ ఏజ్కి అలా కూర్చోబెట్టి. ఇప్పుడు కుర్రోలు అలాగే తీసుకుంటున్నారండి. ఐవి రోడ్డు మీద ఇలా కూర్చుంటున్నారు 2 కాళ్ళు అట్టుకుని. మెచ్యూర్ అయ్యావా అడుగుతున్నాను నేను. నడుతుంది నీకు అన్ని ఫోటో స్టిల్ ఏంటి అది అప్లోడ్ చేయడం. ఇప్పుడు దానికి ఏం జరిగిందో తెలిస్తే కానీ ఇప్పుడు వీడు మొహం గడవడు, స్నానం చేయడు, బాత్రూమ్కి వెళ్ళడు, ఫోన్ నడుతున్నా, ఫోన్ అట్టుకుపోతాడు నడుతున్నా. ఇంత చెత్త యాటిట్యూడ్ మీ ఇష్టమా?
అది ఏం చేస్తున్నాను అడుగుతున్నాను. ఒంటరిగా ఉన్నవాడు తుండ్ర పనులు చేస్తాడు. మీ పిల్లలు ఎవరైతే వయసు ఉన్న పిల్లలు ఉన్నారో వాడు సరిగ్గా చదువుకుంటే సరే, వాడికి టెక్నాలజీ చూస్తే సరే, కానీ మీ ఒంటరిగా ఉన్న పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఫోన్లో ఏం చూస్తున్నారు, కాంటెక్స్ట్ ఏంటి, ఇన్బాక్స్ ఏంటి, వాట్సాప్ ఏంటి, అదర్ యాప్స్ ఏమున్నాయి చెక్ చేయండి. ఫోన్ కొనిచ్చేసి పేద మీరు దానవీర సూరకర్ణలాగా బిల్డప్ ఇవ్వకండి. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఫోన్ కొనిచ్చే సగం మంది పిల్లల్ని పాడు చేస్తున్నారు. సీరియస్గా చెప్తున్నాను నేను. ఆ రోజుల్లో ఫోన్ లేదు కానీ తన ఒంటరితనం పాడు చేస్తుంది. ఈరోజు ఫోన్లు ఉన్నాయి, ఒంటరిగా ఉన్న వాళ్ళని పాడు చేస్తున్నాయి. ఇక్కడ డిస్ప్లే లేదు కానీ ఆ టెక్నాలజీ ఉంటే మీకు ఏది చూపిద్దును. కొత్త యాప్లు వచ్చాయి. కొత్త యాప్లు ఏంటి చెప్పనా, ఆడంతా బాగున్నాడండి, ఆడు చాలా ఒంటరిగా కుమిలిపోతున్నాడు. ఆ కుమిలిపోతున్నది ఎందుకు కుమిలిపోతున్నాడంటే ఆ మగాడికి ఇంకో మగపిల్లోడు లవ్ చేయడానికి కావాలండి. మొగోడికి ఇప్పుడు అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన జనరేషన్లో, నేను మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకొని కావాలంటే ఇది లైవ్ కూడా వెళ్తుందని చెప్తున్నాను. ఇప్పుడు మెడికల్ టెంపర్లో అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన, చాలా మంది యంగ్ బాయ్స్కి ఎల్జీబీటీ, ఇంకా గే, ఇంకా చెప్తున్నాను లెస్బిసియన్స్, ఈ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే వీడికి పురుష లక్షణాలు తక్కువ, స్త్రీ లక్షణాలు ఎక్కువ. ఎందుకు వస్తున్నాయి అంటే వీడు కొంపలో ఉండిన తిండాడు అందుకు వస్తాయి. నువ్వు పానీపూరీలు, ఫ్రైడ్ రైస్లు, పాసిపోని పూరీలు తింటే ఈ లక్షణాలే వస్తాయి అయ్యా. హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ఆడేసేది మంచి సాల్ట్ వేస్తాడా, టేస్ట్ సాల్ట్ వేస్తాడు. ఇలాంటివన్నీ తిప్పితే నడుతున్నాను, నీ కంటెంట్ దెబ్బతింటుంది, నీ వ్యవస్థ పాడవుతుంది. ఇంకా నేను చెప్తాను, పిల్లలు పుట్టే వ్యవస్థల మీద కూడా ఈ ప్రభావాలు పడుతున్నాయి. ఇప్పుడు కొత్త సర్వేలు, నేను సీరియస్గా అని చెప్తున్నాను, ఇది యవనస్తుల సభగా, అందుకే ఇవన్నీ చెప్పాలి. నేను అడుగుతున్నాను, ఒకప్పుడు అన్నీ చెక్ చేస్తారు, ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నారు చెప్పనా, మెడికల్ చెకింగ్ కూడా ఇప్పుడు సంబంధాల్లో చూసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు యాప్లు వచ్చినాయి. యాప్లు ఏంటి చెప్పనా, వీడు ఒంటరిగా ఉన్నాడట, అదేదో యాప్ అని నా టెలిగ్రామ్లో సేవ్ చేశాను దాన్ని. ఆ యాప్ ఏంటంటే ఇప్పుడు ఈ ఒంటరోడికి ఇలాంటి తొంటరోడు ఇంకోటి కావాలి, అలాంటి వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారంటే ఈ యాప్లో దొరుకుతారు. యాప్లో నేను డౌన్లోడ్ చేసుకున్నాను, చాలా బాగా ఉంది యాప్, మీరు కూడా అంటున్నాడు. మేము డౌన్లోడ్ చేసుకుని మేము ఆర్డర్ చేయరా ఫోను, మా ఇంట్లోదే తింటాం మేము, మా అమ్మ వండింది, మా భార్య వండింది తింటాం. నువ్వు పాసిపోని పానీపూరీలు అనేది తిని యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు. నేను సీరియస్గా చెప్తున్నాను, మగపిల్లలు కాకుండా పోతున్నారు, ఆడపిల్లలు కాకుండా పోతున్నారు, ఆడవాళ్ళు చేసుకుంటారు, మొగోళ్ళు జనరేషన్ మారిపోయింది. ఒకప్పుడు ఒక మాట అనేవారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు చూస్తారు, ఒకప్పుడు ఒక సినిమా ఉండేది జంబలెక్కడ పంబ అని, ఆ ట్రెండ్ వచ్చేస్తుంది. నేను సీరియస్గా అని చెప్తున్నాను. ఇప్పుడు చదువులు పాయా, ఎనర్జీ పాయా, ఫిట్నెస్ పోయింది, మనుషులుగా ఉండట్లేదు, లక్షణాలు కూడా మారిపోయాయి. డిఎన్ఏలో ఉన్నాను అడుగుతున్నాను, లక్షణాలు తీవ్రత దాటుతున్నాయి. ఇంకా చెప్పనా, పురుష లక్షణాలు, స్త్రీ లక్షణాలు కూడా ఏవైతున్నావో జన్యువులు, జెండర్స్ కూడా మారిపోతున్నాయి. చాలా గుడ్డి చీకటి సమాజంలో మనం బతుకుతున్నాము. సరే, ఒంటరిగా ఉండక వాళ్ళ డాడీకి ఒక మాట కూడా చెప్పకుండా ఆ అమ్మాయిని ఎవరినో చేసుకున్నాడట. చేసుకున్న వెంటనే ఇంకేముంది, టకామని 2 పిల్లల్ని కన్నదట. తర్వాత ఆలస్యం లేకుండా ఇంకో పిల్లోని కన్నదట. 3 పిల్లల్ని కన్నదా. 3 పిల్లలు ఏంటో ఒకసారి మీరు చూడండి. కనానీయుల కుమార్తెని. మీకు బైబిల్ చరిత్ర తెలిస్తే కానాను పిల్లల్ని ఇశ్రాయేలు సంతతి వారు చేసుకోవచ్చా? వీళ్ళకు తాతయ్య ఉన్నాడు, ఎవరు చెప్పండి? యోధా గారు తాతకే తాత ఎవరు చెప్పండి? త్వరగా చెప్తే త్వరగా పోతారు, త్వరగా చెప్పకపోయినా త్వరగా పోతారు. చెప్పండి. ఈ బొంద తాతకి తాత గుర్తుపెట్టుకోండి. యాకోబు నాన్న ఇస్సాకు, ఆ తాతకి ఇంకో తాత ఉన్నాడు, ఎవరు చెప్పండి? అబ్రహాం దగ్గర నుంచి ఉన్న లెగసీ ఏంటో తెలుసా? బయటోళ్ళ పిల్లల్ని చేసుకోకూడదు. ఎందుకు? నువ్వు బయటోళ్ళ పిల్లల్ని చేసుకుంటే వాళ్ళ ఒక్కరే రారు జీవితంలోనికి, వాళ్ళ సాంప్రదాయాలతో పాటు మన జీవితంలోకి వస్తారు. మొదట్లో ఏమంటారంటే, నీతో పాటు చర్చికి వస్తాను, నీతో పాటు నేను ప్రేయర్ చేసుకుంటాను, మనకు దేవుళ్ళు మతాలు ఏంటి, మన ప్రేమ ప్రాముఖ్యమైంది అంటారు ముందు. ఆ తర్వాత అంటారు నేను రాను అంటారు. ముందు అత్తానంటే అప్పుడు అలాగే అంటానంటారు. మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు మార్చేస్తానంటానికి అంత సీల్ లేదురయ్యా. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, విశ్వాసే
వెలుగుకి చీకటికి కుదరదు, బయలుకి ప్రభువుకి సంబంధం కుదరదు, గాడిదకి గుర్రానికి జంట కుదరదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకు పెళ్ళిడు వస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తే సంఘంలో పెద్దలు, సంఘంలో దైవజనులు, సంఘంలో మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మంచి సంబంధం, నాకు నచ్చిన సంబంధం, విలువలు ఉన్న సంబంధం, దేవుడిని నమ్మిన సంబంధం చూడండి అని అడిగి చేసుకో. నీ సెలక్షన్తో నువ్వు ముందుకెళ్ళావో నీ ఎలక్షన్లో కూడా రాంగ్ అని తేలిపోతుంది. ఇంతమందిని చూశాను చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, యోధా వెళ్ళాడు, చేసుకున్నాడట, 3 పిల్లలను అన్నాడట. నడుతున్నాను, అబ్రహాం గారు చేసుకున్నాడా? చేసుకొని అన్నాడు, నడుతున్నాను. ఇస్సాకు చేసుకున్నాడా? ఇస్సాకు సంబంధం చూస్తున్నప్పుడు కూడా రూల్స్ ఏంటి చెప్పనా? బయట సంబంధం తేవద్దు అన్నాడు అబ్రహాం గారు. ఇంకా చూడండి, యాకోబు కూడా బయట అమ్మాయిని చేసుకున్నాడా? తెలిసిన పిల్లల్నే చేసుకున్నాడు. ఇంకా చెప్పండి, వీళ్ళ తల్లిదండ్రులు అందరూ దేవుడి నీతిని బట్టే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇతగాడు మాత్రం బయటికి పోయి ఎవరిని చేసుకున్నాడట? వద్దన్న పెళ్లి చేసుకున్నాడు. వద్దన్న పెళ్లి చేసుకుంటే ఏమైనా తంట వచ్చి పడింది. ఏమైంది? టక్కా టక్కన 3 పిల్లలు పుట్టారు. అరే లైఫ్ సక్సెస్ అయిపోయింది. ఇంకేంటి, బంతుల్లాంటి పిల్లలు పుట్టారు. ఒకటి పేరు ఏరు, రెండో పేరు యోనాను, మూడో పేరు శేల. పేర్లు అదిరిపోయినాయి. 3 పేర్లు ఏరు, ఓనాను, శేల, ఇలా 3 పేర్లు పెడితే మొదటి పేరు ఏంటి చెప్పనా? ఏరు అనే పేరుకి మెలకువ గలవాడని అర్థం. రెండో వాని పేరు సత్తువ గలవాడని అర్థం. మూడో వారి శేల అనే పేరుకి గర్భం నుండి తీయబడిన వాడని అర్థం. ఇలా అర్థం పర్థం లేని 3 పేర్లు పెడితే, ఈ అర్థం పర్థం లేని పేర్లు పెడితే ఆ మొదటోడి పేరు ఏరు. ఏటదా? ఏరు. అదేం పేరో మరి ఆ ఏరు. ఆ ఏరు అనే పేరుడు ఎర్రేసలు వేశాడు. ఏం చేశాడు దేవుడు? ఆయన్ని తీసుకెళ్ళి ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి పేరు తామారు. ఎవరు? తామారు. ఆ తామార్కి ఎప్పుడైతే పెళ్లి చేశారో, మరి ఏ తిక్కల పని చేశాడో నాకు తెలియదు, కానీ ఆ తామార్ని చేసుకున్న ఆ మొదటోడిని దేవుడు చంపేశాడు. ఎక్కడుందా వచనం చదవండి, 8వ వచనం. అప్పుడు యోధ ఏమంటున్నాడు? ఇంకా మనకు బాగా అర్థం. 6వ వచనంలో, యోధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారని ఒక దాన్ని పెళ్లి చేశాను. యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతన్ని ఏర్లతో సహా తీసి పడేశాడు. ఆడు ఏరేనట్టుకున్నా ఏరు లాగేశాడు, ఆడికి చంపాడు. ఏదో చీకటి పని చేశాడు, మొత్తం మీద తప్పుడు పని చేశాడు. వాడి వయసులో ఉండి యంగేజ్లోనే పెళ్లి చేసుకుంటే ఆడ యంగేజ్ దాటకుండానే ఆ వయసులో ఉన్న భార్య ఉండగానే చంపి పాడేశాడు దేవుడు. ఇలాంటి చీకటి ఎప్పుడైతే యోధ కుటుంబాన్ని నలుకుంటుందో, రెండో వాడిని ఇచ్చి పెళ్లి చేశారు. రెండో వాడి పేరు ఏంటట? యోనాను. ఆ యోనాను ఎప్పుడైతే పెళ్లి చేశారో, అతని భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పిన. మరిది ధర్మం అంటే ఆ రోజుల్లో వాళ్ళ సంస్కృతి, మనకు కాదు. మరిది ధర్మం అంటే ముఖ్యంగా మధ్య ఆసియాలో మెసొపొతేమియా నాగరికత దగ్గరగా మరిది ధర్మం అంటే ఆ రోజుల్లో ధర్మం ఏంటో తెలుసా? మరిది ధర్మం అంటే అన్నయ్య చనిపోతే అన్నయ్య కుటుంబం ఆగిపోకూడదని అన్నయ్య భార్యని తమ్ముడు చేసుకుంటాడు. అది వాళ్ళ ధర్మం, వాళ్ళ సంస్కృతి. ఇలాంటివన్నీ చదివి ఇదిగో బైబిల్లో వదిలిని చేసుకున్నారు, బైబిల్లో మామ కోడలు చేసుకున్నాడు అని ఏదో పెద్ద ఇంటర్నేషనల్ తప్పుల్లాగా ఇవి జీవిస్తున్నారు. మరి ఇలాంటివన్నీ బైబిల్ ఎందుకు రాశారంటే ఇది ఒక కేస్ స్టడీ. మరి చెప్తుంది, ఇది కేస్ స్టడీ. కేస్ స్టడీ ఏంటంటే ఏంటి చెప్పనా? కేస్ స్టడీలో ఏం జరిగిందో మక్కి చెప్పండి రాస్తారు. కేసు అంటే ఏంటి? కేసులు అడుగుతారు కోర్టులో. ఏంటో తెలుసా? ఏమని అడుగుతారంటే, ఆడు నన్ను అత్యాచారం చేశాడంటే అత్యాచారం చేశాడంట అని రాయరు. అత్యాచారం అంటే ఏటని అడుగుతారు. ఎందుకంటే నన్ను డీటెయిల్గా అడగండి. ఆడిట్టాడ మెసేజ్ ముందు నువ్వు పెట్టావని అడుగుతారు. అలా కాదండి అంటే నా చెయ్యి అట్టుకోండి. అదే చెయ్యి అంటే ఎక్కడ పడుకున్నాడా అడుగుతారు. ఆడు నన్ను కౌలించండి, అది ఎలా కౌలించండి, ముందు నుంచి వెనక నుంచి ఇవన్నీ అడుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, కేసులో డీటెయిల్గా రాస్తారు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు కూడా రాస్తారు. ఇంకా చెప్తున్నా, మన మర్మంగా అవయవాలు ఏవైతున్నాయో వాటితో సహా రాస్తారు. దానికి మెడికల్ టెస్ట్లు కూడా చేయిస్తారు. దీన్ని కేసు అంటారు. కేసుగానే చూడాలి. ఆ కేసు నువ్వు చదివి ఏంటి ఇలాంటి బూతులన్నీ రాసారు CD ఫైల్లో అనకూడదు నువ్వు. అది CD ఫైల్, అది కేసు. కేసులు ఇదేంటి ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ వర్డ్స్ మీరు ఉపయోగించారంటే అది అబ్యూజ్ కాదురయ్యా, అది కేసు డైరీ.
ఇది కూడా ఒక కేసు. ఇది యోధా గారి కేసు. ఇది యోధా గారి కుటుంబం కేసు. ఆ కేసుని వాదిస్తున్న ఆ కేసుని వాదోపవాదాలు చేస్తున్న గ్రంథకర్త. ఆ కేసు ఎవరి దగ్గర తీసుకెళ్ళి తెలుసు? ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి పేరు సైన్యానికి అధిపతి యెహోవా. ఆయన ముందు ఈ కేసు ఉంది. అందులో మొట్టమొదటి కేసు తేలుతుంది. అందులో పార్ట్ 1 రాస్తూ పార్ట్ 2 రాస్తూ అందులో A1 A2 వస్తున్నారు. అందులో A1 యోధా అయితే A2 కూడా ఎవరో తెలుసా? ఆ పెద్ద కొడుకు. చచ్చాడు, చంపేశాడు దేవుడు. రెండో వాడు వచ్చాడు. ఆ రెండో వాడికి మరిదనం ఉంటే ఆ రోజులు వాళ్ళ ధర్మాలు అవి. ఆ ధర్మం జరిగించడానికి అన్న భార్య వదిన ఎప్పుడైతే చేసుకున్నాడో ఆ చేసుకున్న తర్వాత ఇప్పుడు వదిన అవ్వదు, అతనికి భార్య అవుద్ది. ఆ భార్యను చేసుకున్న తర్వాత వీడు చేస్తున్న పని ఏంటి తెలుసా? ఒకవేళ నేను ఈవిడికి పిల్లల కన్నా నా పిల్లలని ఎందుకంటారు, నా అన్నయ్య పిల్లలు అంటారు కనుక ఈవిడితో నా శరీర కోరికను తీర్చుకుంటాను తప్ప ఈవిడికి మాత్రం నా వల్ల బిడ్డలు పుట్టకూడదని. ఈ మాట అక్కడ రాయబడిన మాట నేను చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. వాడు రెత్తెన్స్ని నేలకు వదిలేశాడంట. అంటే వాడు ఏదైతే పిల్లల ఉత్పత్తి క్రమానికి పురుషుడి నుండి వచ్చే శుక్ర కణాలు ఉన్నాయో ఆ శుక్ర కణాలని వాడు నేల విడిచాడు. దేవుడు చూశాడు, ఒకసారి చూశాడు, రెండుసార్లు చూశాడు. వాడు చేస్తున్న తుంటర పనికి ఈ రెండో వాడిని కూడా చంపబడేశాడు. మొదటోడు చచ్చాడు, చెప్పండి. రెండో వాడు చచ్చాడు. ఇక మూడో వాడు ఉన్నాడు. ఆ మూడో వాడి పేరే చెప్పండి, శేల. ఈయన చేద్దామంటే భయం వేస్తుంది ఇప్పుడు ఎవరికి? యోధాకి. దేశం కాని దేశం, కుటుంబం కాని కుటుంబం అన్య ప్రాంతానికి పోతే యోధా గారికి మూఢనమ్మకాలు వచ్చేసాయా, మూఢనమ్మకాలు కానీ నమ్ముతున్నాడా అనిపిస్తుంది అది చదువుతుంటే. ఆ మూఢనమ్మకాలు ఏంటి చెప్పినా, ఈ పిల్లని చేసుకుంటే మా మొదటోడు చచ్చిపోయాడు, ఆ పిల్లని చేసుకుంటే మా రెండోవాడు చచ్చిపోయాడు, ఇప్పుడు పిల్లని ఈ మూడో వాడిని కూడా చేస్తే మూడో వాడు కూడా చచ్చి, అంటే నేరం ఎవరిది అన్నట్టు చూస్తున్నాడండి. కొంతమందికి వయసు పెరిగినా చెప్పండి బుద్ధి పెరగదు. కొంతమంది చూసారా, వీళ్ళ పోరంబోగు పనులన్నీ చేసి, పదం ఘాటుకుండాలని అంటున్నాను, ఏమనుకోకండి. పోరంబోగు పనులన్నీ చేసి అంతా ఈ పిల్ల వచ్చాక మా కుటుంబం ఎలాగైపోయిందండి. ఈ పిల్ల ఏం చేసిందిరా మిమ్మల్ని? గ్రహాంతర జీవా పిల్ల. ఈ పిల్ల మా ఇంటికి వచ్చా మాకు ఏం కలిసిరండి అన్నాడు. మీకు తెరవలేదని చెప్పండి, ఆ కోడల మీద పడేడుతారు ఎందుకు? ఈ పిల్ల వచ్చాక ఇలాగ అయిపోయింది, ఈ పిల్ల వచ్చాక మా ఆర్థిక, ఈ పిల్ల వచ్చాక మా రావచ్చున్నారు. ఈ పిల్ల వచ్చాక కాదు, మీకు తెరవలేక వచ్చింది ఇదంతా బాధ అంతా. మళ్ళీ చెప్తున్నా, ఆ పిల్ల ఏం చేసింది? మూఢనమ్మకాలు కదా. చాలా మంది చూడండి, ఆడపిల్ల అంటే ఏదో ఆ పుట్టింటిని వదిలి, ఆ పుట్టింటి వదిలి ఈ మెట్టింటికి వస్తే ఈ పిల్ల వచ్చాక మాకు అన్ని నష్టాలు వచ్చాయని రాసి రంపాన్ని పెట్టేసే ఆ పొరలేని పెద్ద తలకాయలు లేవు, అన్నీ మూఢనమ్మకాలే. యోధా కూడా ఎలాంటి నమ్మకాలు నమ్ముతున్నాడేమో. అందుకే చూడండి, పెద్దవాడిని చేస్తే చనిపోయాడు, రెండో వాడిని చేస్తే చనిపోయాడు, ఇప్పుడు మూడో వాడిని చేసినా చనిపోతాడేమో అంకెట్టాడట. ఏమని? అమ్మా మా మూడో వాడు ఇంకా చిన్నోడు, వీడికి వయసు వచ్చిన తర్వాత నీకు కౌరు పంపుతాను, అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు, అప్పటి వరకు నువ్వు అక్కడ ఉంటే అప్పుడు నేను ఒక రోజు పిలుస్తా అంటే అలా పంపొచ్చా పిల్లనే? నా మాట్లాడండి. మొదట ఆయన చనిపోయాడు, రెండో ఆయన చనిపోయాడు, ఇప్పుడు పుట్టింటికి పంపుతున్నారు. ఆ పుట్టింటికి పంపితే వాళ్ళకి భయభక్తులు ఉన్న ఊరు అది కానాను ఊరు. ఆ ఊరికి పంపితే ఇప్పుడు ఆ పిల్లని ఏం చేస్తారు అంటే ఏం ప్లాన్ వేస్తాడు? మా వాడికి వయసు వచ్చే లోపు ఈ పిల్ల ఎవడో ఒకరిని చూసుకుంటుందో, లేకపోతే ఎవరినో ఒకరిని చేసుకుంటుందో, ఎవరో ఒకరికి ఇచ్చి చేసేస్తాడని పక్కా ప్లాన్ వేసి పంపేశాడు. కానీ ఆ అమ్మాయి ఎలాంటిదంటే ఈ ఇంట్లో వాళ్ళని చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఆ మాటలు అర్థమైందా? ఆ అమ్మాయి ఎప్పుడైతే చేసుకోవాలని ఫిక్స్ అయిందో ఆ సంతానం గుర్తుపెట్టుకోండి, ఆడు పెద్దోడు అయిపోయాడు, వస్తాడని చూసింది, పంపిస్తాడని చూసింది. ఎంత పంపిస్తాడని చూసినా ఆ అబ్బాయిని పంపించలేదు, పెళ్ళి చేయలేదు. అతగాడి పనులు అతడు ఉన్నాడు, ఈ అమ్మాయిని వదిలేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, లేయం ఏడిస్తే లేయమ్మను వాదార్చిన దేవుడు ఒక ఆడపిల్ల అయిన తామారు ఏడుస్తుంటే ఆ తామారి పక్షాన కూడా దేవుడు నిలబడ్డానికి వచ్చాడు. ఏమైందో తెలుసా? వయసున్న దగ్గర నుండి వేస్తున్నాడు, యాసాల మీద యాసాలు. ఎవరు చెప్పండి? యోధా గారు. ఏజ్ దాటింది, మధ్యస్థం మిడిల్ ఏజ్లోకి వచ్చాడు. ఈ మిడిల్ ఏజ్లోకి కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు యోధా గారు ఏం చేస్తున్నారంటే ఆ చిన్న కొడుకుని పంపకుండా ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తున్నాడో ఒకరోజు అమ్మాయి పక్కా స్కెచ్ చేసి కూర్చుంది. ఏంటది? 11వ వచనం చదువుదాం ఒకసారి. ఇతడు కూడా అని చెబుతూ 12వ వచనంలో చాలా దినములైన తర్వాత యోధా భార్య చనిపోయిన. ఎవరు చనిపోయారట? నేను అడుగుతున్నాను చెప్పండి. దేశం కాని దేశానికి పోయి యోధా ఏం సాధించాడు చెప్పండి? పెద్ద కొడుకు చనిపోయాడు, చెప్పండి. రెండో కొడుకు చనిపోయాడు, ఇప్పుడు చెప్పండి. భార్య చనిపోయింది. ఎందుకు చనిపోయింది?
ఆ పిల్లని ఏడిపిస్తున్నారు మీరు. మళ్ళీ చెప్తున్నాను నేను, మీకు లెక్కలుంటే ఏమన్నా ఉంటే చూసుకోండి. ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పండి. ఎవడ ప్లానింగ్ ఆడేస్తూ కూర్చుంటే మీరు అనుకున్నట్టు జరిగిపోవడానికి మీరు సృష్టికర్తలా? అమ్మాయికి అన్యాయం చేసేసి ఆ అమ్మాయిని బయటికి పంపేసి ఆ అమ్మాయి అంతలా ఏడుస్తుంటే పెద్దోడు పోయాడు, రెండో వాడు పోయాడు. అయ్యో యెహోవా దృష్టికి మా పెద్దోడు మా చిన్నోడే తప్పు చేసాడు అనుకోవడానికి బదులు తప్పంతా ఎవరిదంటున్నాడు? తప్పు కొడుకులు గారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళది తప్పు ఉండదు, బయట వాళ్ళదే తప్పు అన్నాడు చూస్తాం మనం. నేను అడుగుతున్నాను, తప్పు వాడు అడుగుతున్నాను, తప్పు ఆ అమ్మాయిది కాదు, తప్పు ఏళ్ళలో ఉంది. ఎవడు యెహోవా దృష్టికి ఘోరమైన పని చేసింది? పెద్ద కొడుకు. ఎవడు యెహోవా దృష్టికి ఘోరమైన పని చేసింది? నీ రెండో కొడుకు. ఎవరు యెహోవా దృష్టికి అన్యాయంగా పడుతుంది? నువ్వు. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పెద్దోడిని తీస్తాడు, రెండో వాడిని తీస్తాడు, ఇప్పుడు భార్యని తీస్తాడు. ఎందుకు చెప్పిన? తామారిని ఏడిపిస్తున్నావు. నేను అడుగుతున్నాను, దేశం కానీ దేశం మళ్ళీ యోధ ఏమి సాధించాడు చెప్పండి? శవాల గుట్ట సాధించాడు వెళ్ళి అక్కడికి. ఎందుకు ఇదంతా జరుగుతుంది చెప్పిన? ఒకరిని అన్యాయంగా ఏడిపించావు, నీతిమంతుడిని ఏడిపించావు. ఆ నీతిమంతుడి పేరు యోసేపు. యోసేపుని దేశం కానీ దేశంలో పడేస్తావు, దేవుడు నిన్ను దేశం కానీ దేశంలో పడేస్తాడు. యోసేపుని తీసుకెళ్ళి గోతులో పడేస్తావు, దేవుడు నిన్ను దొడ్లో పడేస్తాడు. దేవుడు యోసేపుని నువ్వు బాధ పెట్టేలా చేస్తావు. యోసేపుని సంఖ్యలు బాధ పెడుతుంటే దేవుడు నిన్ను శవాల చేత బాధ పెడుతున్నాడు. గుర్తుపెట్టుకో. సేమ్ జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది. ఎప్పుడైతే జరిగిందో కొన్ని రోజులకి ఏం జరుగుతుందో మీరు చూడండి. 14 వచ్చిన అప్పుడు చాలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి అంటే తామారికి ఇయ్యబడకుండా ఉంటే ఆమె చూసి తన వైద్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పో మార్గం నుండి యానాయం ద్వారముని వద్ద కూర్చుని ఉండగా యోధాముని చూసి ఆమె తన ముఖము కప్పుకొని యేష్ అనుకుని, ఇప్పుడు చెప్పండి, సంసార యాసం తీసేసింది. ఏ వేషం వేసుకుని చెప్పండి? వేశ్య వేషం వేసుకుంది. అమ్మాయి అలా చెయ్యొచ్చా? అమ్మాయి అలా చెయ్యాలా చేయకూడదని అమ్మాయికి అంత తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇశ్రాయేలురాలు కాదు. ఎవరు చెప్పండి? కానా అంటాడు. ఆ అమ్మాయికి నీకున్నంత జ్ఞానం ఉండకపోవచ్చు. అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎలా తోస్తే, అమ్మాయి అది చేయడం కూడా తప్పే, కానీ తనకి ఎలా తోస్తే అంటే గుర్తుపెట్టుకోండి, పెద్దోడు సంగతి పెద్దోడు చూసుకుంటున్నాడు, చిన్నోడు సంగతి చిన్నోడు చూసుకుంటున్నాడు, మామ సంగతి మామ, అత్త సంగతి అత్తది. ఇప్పుడు కోడల ప్లానింగ్లో కుటుంబం ఎలా పడితే అలా ఉందండి. అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క మంచోడికి అన్యాయం చేసి ఒక కుటుంబాన్ని బాధపెట్టి యవ్వన జీవితం నుంచి యోధా సాధించేసింది ఏంటి? దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు పెద్దవాడిని చేయలేదు, రెండో వాడిని క్షమించండి, ఈ పెద్ద అయినా ఈ శాల అనేవాడిని చేయలేదు. చేయకపోతే ఆ అమ్మాయి ఒక ప్లాన్ వేసింది. వేసేలాగా వచ్చి గొర్రెల మందల కాస్తున్న దగ్గర కూర్చుందంట. కూర్చుంటే ఆమె తన ముఖం గుప్పుకొని వేసేలా కూర్చున్న ఆ మార్గమున ఆమె దగ్గరికి పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోదము రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చిన ఎడల నీవు నాకేం, జాగ్రత్తగా వినాలి, నువ్వు నాతో వచ్చిన నువ్వు నాకేమి ఇచ్చేదవు అని అడిగను. నేను మందలో నుండి గొర్రె పిల్లను పంపుదునని చెప్పాను. ఆమె ఏదైనా కదువు పెట్టమని అడిగాను, సరే అని చెప్పను. నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్ర అని చెప్పి అతడు వాటిని ఆమెకు ఇచ్చిపోయాను. ఇప్పుడు బాగునండి, ఆమెకు చెప్పాడంటే అక్కడ కూడా అరువే, ఏడని అడగండి. ఆ తుంట్ర పని కూడా అరువు వెళ్తున్నాడు. ఎవరు చెప్పండి? ఏం బాగుందండి నేను జీవితం. వెళ్ళాడు, అరువు పెట్టాడట. ఏంటి నువ్వు నీతో నేను రావడం వల్ల నాకేమిస్తావంటే, మరి ఏషిలా మాట్లాడాలిగా, నువ్వు నాకేమిస్తావంటే నా మందలో పుట్టినప్పుడు గొర్రె పిల్లలు పంపుతానంటే పంపుతావని గ్యారంటీ ఏంటి అని అడిగింది. పంపుతానంటే అయితే నాకు ఏదన్నా వకాల్తాగా నాకు ఏదన్నా ఇవ్వు, నాకు గుర్తుగా ఇస్తాడానికి ఏదన్నా గుర్తువు, ఒకవేళ ఇవ్వకపోతే నీతో గొడవడానికి ఆ రోజు నా దగ్గర మాట తీసుకున్నా అడగడానికి బాగుంటుందంటే ఏం కావాలంటే నీ దారపు పోగు కావాలంటే దాని ఏంటి చెప్పినా నీ వస్త్రంలో మొక్క కావాలంతే. దారం అని రాశారు కానీ దాని రూట్ వర్డ్ మీనింగ్ ఏంటో తెలుసా? వస్త్రపు మొక్క, నీ కర్ర, నీ చేతి కర్ర కావాలి,
నీ వస్త్రపు ముక్క కావాలి, రెండు ఇచ్చాడు, కర్ర ఇచ్చాడు, చేతి ముద్రతో ముడిపడిన ఆ వస్త్రపు ముక్క ఇచ్చాడు. రెండు ఇచ్చుకున్న తర్వాత విషయం మర్చిపోడు. పాపం చేసి చాలా త్వరగా మర్చిపోడు. కానీ మనం మర్చిపోతామేమో కానీ చెప్పండి, ఆయనే మర్చిపోడు. మనం మర్చిపోతామేమో కానీ పాపం మనల్ని వదలదు. అది రిజల్ట్ రూపంలో వచ్చింది. దురాశ గర్భం ధరిస్తే పాపం అయితే, పాపానికి ప్రెగ్నెన్సీ వస్తే దాని పేరు సావు. నా మాట్లాడుతూవుతుందా? ఇప్పుడు దురాశ వచ్చింది, ఆ దురాశకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ పేరు ఇప్పుడు ఏంటి చెప్పిన? తామారు గర్భవతి. వెంటనే తీసుకొచ్చారు, బాబు నీకు విషయం చెప్పాలి, మీ కోడలు ఎవరితోనో చెప్పండి తప్పు చేసింది అన్నారు. ఈయనంత వెళ్ళదు కదా, మర్చిపోయాడు. ఆవిడ చెప్పలేదు. ఎప్పుడైతే మీ కోడలు ఎవరితోనో తప్పు చేస్తున్నారు కానీ పిలిపించండి అంటనే అన్నాడు. పిలిపించి ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఒకసారి త్వరగా ముగిద్దాం. ఏమంటున్నాడు ఒకసారి మనం 22వ వచనంలో. కాబట్టి అతడు యోధా యొద్దకు తిరిగి వెళ్ళి, ఆమె నాకు కనబడలేదు, అపహాసం చేసేదరేమని ఆమె వాటిని ఉంచుకొని, అంటే తర్వాత పంపించాడు. గొర్రెపిల్లని ఇద్దామని కూడా వేసి కనబడలేదు. కొన్ని నెలలు అయిపోయింది. రమారం 24 3 నెలలు అయిన తర్వాత నీ కోడలు తామారు జారత్వం చేసిననియు, అంతేకాక ఆమె జారత్వం వల్ల గర్భమైనదనియు యోధాకు తెలపండి. అప్పుడు యోధా ఆమెను బయటికి తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవాలని చెప్పాడట. ఇప్పుడు చెప్పండి, కోడలు తప్పు చేస్తే ఏం చేస్తాడట? మరి నువ్వు చేసింది ఏంటి? నేను అడుగుతున్నాను. ఈయన ఏమనుకుంటానంటే, కోడలు తప్పు చేసింది అంటే కాల్చేస్తాను, మరి నువ్వు చేసింది ఏంటి అంటే ఈయన అనుకుంటున్నాడంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం చెప్పండి, మనం చేస్తేనేమో సంసారం. చాలామంది చూసారా, ఎవడైనా తప్పు చేస్తే చాలు ఆడికి ఎన్ని రెఫరెన్స్ ఇప్పించారు, రెఫరెన్స్ మీద రెఫరెన్స్లు ఆడికి. బయటికి తీసుకురండి, తెగువ పెట్టండి, తీర్పు తీర్చండి. మరి నువ్వు చేసిన ఎవడో తెలియదు అనుకుంటున్నావురా? నువ్వు చేసిన ఎవరిదన్నా ఆయనకి అన్నీ తెలుసు. యోధ వెంటనే ఒంటి కాళ్ళ మీద నిలబడి తన కోడలు తీర్పుతారు. ఏమని? కాల్చేయాలి. తాను చేసిన తప్పు వల్ల అది వచ్చిందని ఆయన తెలియక తను కాల్చేయాలి. కానీ దేవుడు చట్టం రాయించాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ లేవియ కాండంలో కానీ, ఆ ద్వితీయోపదేశ కాండంలో కానీ దేవుడు రాయించింది చెప్పిన, కోడలతో పోయి తప్పు చేసినా, మామతో తప్పు చేసినా, వరుసలు మరిసిపోతే అట్టి వారిని బయటికి తీసుకొచ్చి కాల్చేయమని దేవుడు కూడా రాయించాడు. చట్టం నమోదు చేయబడక మునిపే అది ప్రతి మనిషి సంస్కృతిలో దేవుడు పెట్టాడు. వావి వరుసలు తప్పే పనులు చేయకూడదు. ఆ రోజు ఎప్పుడైతే తీర్పిచ్చాడో కాల్చేయమంట నడుతున్నాను. కాల్చేస్తే నడుతున్నాను. తామారునొక్కరనే కాదు చెప్పండి, యోధాను కూడా కాల్చేయాలి. కానీ విషయం ఏంటి చెప్పినా, ఆయన అనుకున్నాడు నాకు సంబంధం లేదనుకున్నాడు. తీసుకొచ్చారు, అడిగారు అమ్మాయిని, ఎవరి వాళ్ళని తప్పు చేసావు అని అడిగారు. నీ పనేంటి అని అడిగారు. ఈ తప్పుడు పనేంటి? మూడో అబ్బాయి నుంచి పెళ్లి చేద్దంటే, నువ్వు మూడో అబ్బాయి నుంచి పెళ్లి చేద్దాని బాగా చెప్పావు, కానీ చేస్తున్నావా అమ్మాయికి? చెయ్యికి అలా తయారైంది. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ మాట సందర్భం కాకపోని చెప్తున్నాను. పెళ్ళైన ఆడపిల్లని ఇంట్లో ఒంటరిగా వదిలేసిన, ఎక్కువ కాలం తనతో కమ్యూనికేట్ అవ్వకపోయినా, సంపాదన పేరుతో నువ్వు వారాలు తిరిగినా, భర్త ఒక దిక్కున భార్య ఒక దిక్కున ఒంటరిగా మీరు ఇంటిమేట్ అవ్వకుండా ఉంటే మీ కాపురాన్ని ఎవరు పాడు చేయకూడదు, మీరే పాడు చేసుకుంటారు. ఎందుకంటే నేను డీటెయిల్గా చెప్పలేను, మళ్ళీ చెప్తున్నాను. మీరు డబ్బులు తర్వాతనే సంపాదించండి. మళ్ళీ చెప్తున్నాను, కాస్త కలిసి కూర్చుని మాట్లాడుకోండి, కలిసి కూర్చుని భోజనం చేయండి, కలిసి కూర్చుని మాట్లాడుకోవడం మీకు సమయం ఉండాలి. ఈ మరి పెళ్ళైకి ఏం జబ్బత కొన్ని రోజులకి వెళ్ళి ఒకరికొకరు మాట్లాడుకోరు. మాట్లాడకపోతే వాడు ఇంకొకరితో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడకపోతే ఈవిడ ఇంకొకరితో మాట్లాడుతుంది. జబ్బు కట్టేద్ది ఏమనుకుంటున్నారు? మళ్ళీ చెప్తున్నా, మాట్లాడండి. అలా నేను అడుగుతున్నా, వాళ్ళతో మాట్లాడండి. నీకు ఊరందరితో మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ నేను అడుగుతాను, ఈడితో మాట్లాడానికి ఈవిడితో మాట్లాడడానికి టైం ఎందుకు ఉండదు? జబ్బా మీకు? నడుతున్నాను, ఎక్కడికో పోతారు సంపాదించడానికి నడుతున్నాను. మీ సంపాదన తర్వాత దేవుడరుగా, ముందు మీ సంవత్సరాలు తినగుంటాయా? నేను ఈ మాట అంటున్నా, తప్పుగా అనుకోకండి. చాలామంది మగాళ్ళు సంపాదించడానికి వెళ్ళే అక్కడ ఎవరైతే ఉన్నారో చాలామంది, నేను అందరిని అంటలేదు, చాలామంది మగాళ్ళు సంపాదించడానికి వెళ్ళే భార్యకు దూరంగా ఉండి తప్పుడు పనులకు అలవాటు పడిపోయిన వాళ్ళు లేరు. ఈ మాట కూడా అంటున్నాను, గుర్తుపెట్టుకోండి.
చాలా మంది స్త్రీల్లో అందరిని అంటలేదు, చాలా మంది తల్లులు కష్టపడడానికి దూరంగా పోయి ఎక్కడెక్కడో కష్టపడి భర్తకు దూరంగా ఉండి తెలుసో తెలియకో తప్పుల్లో పడిపోయిన తల్లులు చెల్లెలు లేరు. వీరందరికి కారణం ఏంటి చెప్పనా? మీ ఇద్దరు దూరంగా ఉండవు. మీ ఇద్దరు దూరంగా ఉండడానికి కారణం ఏంటి చెప్పనా? మీ డబ్బు మీ సంసారాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారు. 100 రూపాయలు ఉన్న కలిసి బతకండి, 100 రూపాయలు ఉంటే కలిసి గంజైన తాను, కానీ దూరంగా మాత్రం ఉండకండి. తామార్కి లాంటి ఐడియాలజీ రావడానికి కారణం ఆవిడ పెరిగిన వాతావరణం అలాంటిది, ఆవిడ పుట్టిన వాతావరణం అలాంటిది, ఆవిడ ఒంటరితనం అలాంటిది. ఇప్పుడు తనకు పెళ్లి చేయకపోతే ఆమె స్కెచ్ చేసి కూర్చుంది. ఏం చేసింది? ఏం చేయడం ఏంటి? ఆ మామతోనే సంతానాన్ని కన్నది. వెంటనే బయటికి పిలిపించారు. ఎవరితో తప్పు చేసావని అడిగారు. ఆడెవడో కాదంది. అదే ఆడెవడో అని అడిగారు. గుర్తులున్నాయి నా దగ్గర అంది. ఏంటి ఆ గుర్తులని అడిగింది. ఆ గుర్తు ఇలా తెచ్చింది. ఆ వస్త్రపు మొక్క. గుండె జల్లు మనిపోయింది. ఇది చదువుతుంటే మీకు ఏం గుర్తు వస్తుందో నాకు తెలియదు, కానీ అదే టైం లైన్లో అక్కడ యోసేపు కూడా అన్యాయం జరిగింది. ఒక ఆడది యోసేపు మీద నిందేసి ఆ అబ్బాయి తప్పుడు వ్యక్తి అని చెప్పడానికి గుర్తేం పెట్టుకుని రెడీగా ఉందో తెలుసా? అక్కడ ఈజిప్ట్లో వస్త్రపు మొక్క. తప్పు చెయ్యని అబ్బాయి మీద తప్పేసి ఆ అబ్బాయి మీద నింద మోపి ఎవిడెన్స్ ఏం చూపిస్తుందంటే వస్త్రపు మొక్క చూపించింది. సేమ్ దెబ్బ ఇప్పుడు దేవుడు ఎవరిని కొడతాడు చెప్పండి? యోధాను కొట్టాడు. యోసేపు అంత నింద పాలవడానికి నువ్వే కారణం కనుక దెబ్బకు దెబ్బ. నేను మళ్ళీ చెప్తున్నా, దెబ్బకు దెబ్బ. అక్కడ యోసేపును వస్త్రంతోనే కొట్టింది పోతీఫర్ భార్య, ఇప్పుడు వస్త్రపు మొక్కతోనే కొడుతుంది. నీ కోడలు కానీ, భార్య కానీ, కోడలు కానీ ఈ తామారు గుర్తుపెట్టుకో. ఏం చేస్తుంది ఇప్పుడు? ఇతనితోనే నేను తప్పు చేశానంటే అప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఒక్కసారి 25వ వచనం. ఆమె బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్ద ఆ వస్తువులను పంపి, ఎవరెవో నేను గర్భవతినైతిని, ఇవి ఎవరెవో గుర్తుపట్టమని చెప్పినట్టు యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడు శేలనామకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి అప్పుడు మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. ఏమంటాడండి? ఆమె నాకంటే నీతిమంతురాలు. నిజానికి వ్యాఖ్యానకర్తలు ఏం రాశారు తెలుసా? ఆమె నాకంటే నీతిమంతురాలు కాదు, ఆమె నాకంటే నీతిమంతురాలు అనవలసిన మాట కాకుండా నేను ఆమె కన్నా పాపాత్ముణ్ణి అనాలి. అక్కడ అది గుర్తుపెట్టుకో. అనాల్సిన మాట ఆమె నాకంటే నీతిమంతురాలు కాదు, ఆమె కంటే నేను పాపాత్ముణ్ణి. ఒప్పుకోలేదు. నేను మాట అడుగుతున్నా, గుర్తుపెట్టుకోండి. యోసేపుని ఒంటరిని చేశాడు, యోధా ఒంటరి అయ్యాడు. యోసేపు బతుకుండగా చంపేసే పనులు చేశారు, ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు. యోసేపుని నిందేసే కార్యక్రమాలకు కారణం మీరు అయ్యారు. ఇప్పుడు యోసేపు మీద నిందే నీ మీద కూడా. అంటే ఏమిస్తాడో అవే కొయిపిస్తున్నాడు దేవుడు. ఏది చేశాడో అదే దేవుడు చేస్తున్నాడు. ఎప్పుడైతే చేశాడో ఆ తండ్రి కాని తండ్రి ఇప్పుడు మనవళ్ళు అనాలా, కొడుకులు అనాలి? 2 కొడుకులు పుట్టారు. వాళ్ళ మనవలు అనాలా, కొడుకులు అన్నారు అంటున్నారు. ఇప్పుడు ఆ కొడుకుల పేరు, ఒకటి పేరు పెరేసు, రెండవ పేరు జెరాహు. ఏంటట? పెరేసు జెరాహు. పెరేస్ అంటే చెప్పిన పగిలిపోయింది గుండె అని అర్థం. గుర్తుండి, పగులు. కోడలు అనాలా, భార్య అనాలా, కొడుకు అనాలా, మనవడు అనాలా, ఏమనాలి? అందుకే మొదటోడికి పెట్టుకున్న పేరు పెరేసు అనగానే గుండె పగిలిపోయింది అని. రెండో పేరు ఏంటి తెలుసా? జెరాహు. అంటే పగిలిపోయిన గుండెల్లో వెలుగు ఉదయించింది. జెరాహు అంటే ఇప్పుడు నా జీవితంలో వెలుగు ఏంటి నాకు అర్థం. ఇప్పటి వరకు నేను చీకట్లో నడిచాను, ఇప్పటి వరకు అన్యాయం చేశాను, ఇప్పటి వరకు అబద్ధాలు ఆడాను, ఇప్పటి వరకు తమ్ముడిని, నాన్నే, కుటుంబాన్ని అందరినీ బాధ పెట్టాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను చేసిందే నా నెత్తి మీదకి వచ్చిందని అర్థమైంది. అందుకు మొదటి కొడుకు పేరు పెరేసు, రెండో కొడుకు పేరు జెరాహు. నా గుండె పెగిలి ఇప్పుడు నా గుండెల్లోంచి వెలుగొచ్చింది. నేను మారిపోయిన అర్థాలు వచ్చే ఎబ్రీ పేర్లే 2 కొడుకులకు పేర్లు పెట్టాడు. మారిపోయాడు. ఎప్పుడైతే మారిపోయాడు, యోధా జీవితంలో చీకట పగిలిపోయింది. ఉదయం పూర్తిగా మారాడు. దేవుడు మార్చాడు. దేవుడితో ఎలా ఉంటుంది చెప్పనా? చెబుతాడు. నీ వయసు ఉన్నంత దగ్గర నుంచి చివరికి నీ వయసు అయిపోయేంత వరకు కూడా చెప్తాడు. నీకు మనవల్లో మనవరాలు పుట్టేంత వరకు కూడా చెప్తాడు. అప్పుడు కూడా మారకపోతే ఏం ఎరగొట్టు కూర్చోబెట్టాలో ఎరగొట్టు కూర్చోపెడతాడు.
యోధాకి వయసు ఉన్న దగ్గర నుంచి మొట్టుకాయలు వేస్తున్నాడు, వేసాడు, మార్చాడు. చివరికి ఇంత తప్పు తన మీద పడితే అప్పుడు అర్థమైంది. సరిగ్గా ఒక టైం వచ్చింది, తప్పు తెలుసుకున్నాడు, ఇద్దరు పిల్లలకు పేర్లు పెట్టాడు. ఎప్పుడు మళ్ళీ తన కోడల్ని చెప్పండి కోడలేదట. ఈ సందర్భం చదివేసి ఈ బయట లింగి మన ఇది పెద్ద తప్పులాగా ఏమంటారంటే, మీ బైబిల్లో కోడలతో మాంగారు పోయారు తెలుసా అన్నాడు. బైబిల్లో కేసు ఏమని రాశారు తెలుసా? తెలియకపోయాడని రాశాడు. తెలిసిపోయాడు, తెలియకపోయాడా? తెలియక కోడలతో పోయాడు. గుర్తుపెట్టుకోడు, తెలియక. నువ్వు పెద్ద బైబిల్ ఏదో తప్పు అన్నట్టు చెప్తున్నావు, తెలియకపోయాడు. మరి మీ గ్రంథాల్లో దేవుడే తెలిసి వచ్చాడు పైనుంచి. భక్తుడు ఇలా నదిగిపోయినట్టునే భక్తుడు భార్య దగ్గరికి వచ్చాడు. ఎవరంటే దేవుడు భక్తుడు భార్య దగ్గరికి. మా బైబిల్లో మనుషులు తప్పులు చేస్తారు, మీ గ్రంథాల్లో కూతురుతో పోయారు దేవుళ్ళు. కూతురులతో, మళ్ళీ చెప్తున్నాను, కూతురులతో పోయారు, మొగోళ్ళతో పోయారు మీ గ్రంథాల్లో. మీరు ఎదుటోళ్ళని తప్పులు పెడతారు, మీరు చదువుతున్నట్లో మీ తప్పులు మీకు కనబడవా? బైబిల్లో కోడలతో పాటు కోడలని తెలియకపోయాడు. తెలిసాకపోయాడని ఉందా? తెలిసాకపోలేదు ఆయన. భక్తుడు నదికెళ్ళాడట, ఈ లోపల భక్తుడు అసలు వచ్చినాడు. ఎవరో భార్య అడిగింది, నదికి వెళ్ళలేదా స్వామి అని. ఇవాళ స్నానం చేయను అన్నాడట. మేమంటే ఏడుస్తారు, మీరు మాత్రం ఎన్నైనా మమ్మల్ని అనేయచ్చు. మీరు ఎలాంటోళ్ళంటే గుడ్డ కాల్సి మొఖాన్ని వేసేస్తారు మాకంతే. నేను అడుగుతున్నాను, బైబిల్లో తప్పులు ఉన్నాయంటే తప్పులు బైబిల్లో కాదు, నీ కళ్ళల్లో ఉన్నాయి, నీ మెదల్లో ఉన్నాయి, నీ చదివే మనసులో ఉన్నాయి, నీ మైండ్ బాగాలేదు. తప్పు చేసిన యోధాన్ని ఎంకరేజ్ చేశాడా? నడ్డెరగొడు కూర్చోబెట్టాడు యోధాన్ని. తప్పు చేసిన తామారికి బుద్ధి చెప్పలేదు, తప్పు చేసిన నడుతున్నా ఆ వ్యక్తులకు రూబేనికి బుద్ధి చెప్పలేదు. ఎవరు తప్పు చేసిన? దావీదు తప్పు చేసిన వదిలేశాడా? సొలొమోను తప్పు చేసిన వదిలేసాడు? ఎవరిని వదిలేసాడు చెప్పండి? దేవుడు పాత్ర దగ్గర నుంచి, మొదట మనసు ఆదాము దగ్గర నుంచి తప్పు చేసిన ఎవరినైనా వదిలేస్తాడైనా. ఈయన పేరే పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధత లేకపోతే ఎంతటోడైనా సరే కడిగి పడేస్తాడు ఈ దేవుడు. ఏమనుకుంటున్నారు? ఇలాంటి దేవుళ్ళ ఏం నడుతున్నాను? ఆయనలో తప్పులు చూపించండి. ఆయనలో తప్పులు ఉన్నాయా? ఆయనలో వ్యభిచార తత్వం ఉందా? ఆయనలో ఏ గుణగణాలు ఉన్నాయి? ఆయనలో పవిత్రత పెద్దపీట ఉంది. మనుషులు తప్పు చేశారు, తప్పు చేసిన మనుషులను కూడా గద్దించి, కొట్టి, పడగొట్టి, లేపి, మార్చి జీవితం అంటే ఇదని చూపించాడు. ఇది ఈ బైబిల్ దేవుని యొక్క గుణం. ఆ మారిన తర్వాత యోధా ఎప్పుడైతే నిలబడ్డాడో, నిలబడిన తర్వాత మీకు తెలుస్తున్నది ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఏం జరుగుతుందో ఒకసారి 39 అధ్యాయం మొదటి వచనం చదవండి, ముగిద్దాం. యోసేపు ఐగుప్తుని తీసుకుని వచ్చినప్పుడు అని చెబుతూ తర్వాత స్టోరీ మీకు అంతా తెలుసు. యోసేపు ఎదిగిపోయాడు, కొంతకాలం గడిచిపోయింది. ఆ కాలం గడిచిపోయిన తర్వాత 43వ అధ్యాయం వచ్చేసరికి ఆ దేశానికి కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో 11 మంది కొడుకులు పిలిచారు, రే నా మొక్కలు మీరు చూసి మీ మొక్కలు నేను చూసే కన్నా, ఈ ఆకలితో చచ్చిపోయే కన్నా ఐగుప్తుల ఆహారం దొరుకుతుందిరా, వెళ్ళి ఆహారం తినరని 4 సీవట్లు పెట్టి పంపించాడు. ఎవరు? తండ్రి యాకోబు గారు. అప్పటికి బతుకున్నాడు, ఆయన 49 అధ్యాయం వరకు బతుకున్నాడు. ఎప్పుడైతే పంపించాడో, ఆయన పంపిస్తే ఈ పంపించిన ఈ 11 మంది వెళ్ళారు ఐగుప్తికి వెళ్ళిపోతే సింహాసనం మీద అబ్బాయి కూర్చుని ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఆయన యోసేపు అన్న సంగతి 11 మందికి లేదు, ఈ 10 మందికి తెలియదు. ఎందుకంటే ఆయన్ని మర్చిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్టైల్ మారింది, డ్రెస్ కోడ్ మారింది, ఎయిర్ మారింది, స్కిన్ టోన్ మారింది, అంతా మారింది. ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్నాడు, ఒక రేంజ్లో ఉన్నారు. ఆయన గుర్తుపట్టలేకపోయారు. చాలా కాలం అయిపోయిందిగా, ఆయన గుర్తుపట్టలేకపోయారు. కానీ ఈయన మాత్రం ఆయన గుర్తెట్టారు. ఎందుకంటే అవి మరిచిపోయే మొఖాలు కాదు. కొన్ని మొఖాలు మర్చిపోలేము, మనం మర్చిపోతామా? లైఫ్లో అసలు మర్చిపోలేము. వాళ్ళు చేసిన అస్సలు మర్చిపోలేము. క్షమించడమే క్షమిస్తాం, కానీ మర్చిపోగలమా? వాళ్ళ మాటలు మర్చిపోగలమా? వాళ్ళు చేసిన అన్యాయం మర్చిపోగలమా? మనం మర్చిపోయిన ఆయన మర్చిపోతాడా? సరిగ్గా ఎవడు కూర్చోకూడదు, ఆయన కూర్చున్నాడు. సింహాసనం కూర్చుంటే అడిగి సిగ్గుమాల మొఖాలు పెట్టుకుని అడిగారు, బాబు మా దేశం కానీ దేశం నుంచి వచ్చావు, మాకు ధాన్యం కావాలంటే ఈయన గేమ్ ఆడాలనుకున్నాడు. వెళ్తావు ఎవరితో? అయితే ఏదన్నా మీరు కవులు ఇచ్చి వెళ్ళండి, ఏదన్నా వస్తు మార్పిడి విధానం కదా, ఆ రోజుల్లో కరెన్సీ లేదుగా, ఆ వస్తు మార్పిడి విధానంలో ఏదన్నా మాకు వకాలతో ఇచ్చేయాలండి అంటే ఏమేమంటారంటే ఎవరినొకరిని ఇక్కడ పెట్టేయాలండి అన్నాడు. ఆ తర్వాత ఆ గిన్నెలు మార్చాడు. ఆ తర్వాత మీకు అంతా తెలుసు. అవన్నీ ఇక్కడ పెడితే ఎవరిని పెట్టాలంటే ఆ బెన్యామీని పెట్టాడు. బెన్యామీన్ ఎవరు? యోసేపు తమ్ముడు. వెంటనే గుండె జల్లుమనిపోయింది. ఎవరికి చెప్పినా? యోధాకి. ఇప్పుడు కడుపుపెట్టండి. రూబేను మాట్లాడలేదు, సిమియోను మాట్లాడలేదు, లేవి మాట్లాడలేదు. ఈ ముగ్గురు పెద్దన్నీళ్ళు ఎవ్వరు మాట్లాడకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు చెప్పినా? యోధా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా అలా కాదు, ఆల్రెడీ
మా నాన్న ఇప్పటికే సగం చచ్చిపోయాడు. మా బ్యాక్ హిస్టరీ అంతా నాకు గుర్తుంది. ఎందుకంటే మా తమ్ముడు ఒకడు ఉండేవాడు, ఆ మనుషుడు చనిపోయాడు. ఆ మనుషుడు చనిపోయిన తర్వాత మా నాన్న సగం మనిషి అయిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక్కగానొక్కడు, ఇప్పుడు వాడిని వీడిని ఇళ్ళలోనే చూసుకుని బతుకుతున్నాడు. ఇప్పుడు ఈ బెన్యామీన్ చిన్నోడిని కూడా వదిలేస్తే మా నాన్న మా కళ్ళతో మేము చూడలేము. అసలే మా నాన్నకి చెప్పి వచ్చే ముందు చెప్పాడు, రే ఆల్రెడీ నేను ప్రేమించిన కుమారుడు యోసేపు పోయి ఇప్పుడు ఈ బెన్యామీన్కి కూడా ఏమన్నా జరిగిందంటే నేను బతకలేను అంటే మళ్ళీ మా నాన్న మేము బాధ పెట్టలేము. దయచేసి ఒక మాట అంటున్నాం, మా బెన్యామీను ప్రాణానికి ప్రాణం బదులుగా చెప్పండి నా ప్రాణం తీసుకోండి, నా తమ్ముడు బదులుగా నన్ను చంపేయండి. మళ్ళీ మా నాన్న ఏడవకూడదని ఆ 43 అధ్యాయం 33 నుంచి మాట్లాడుతుంటే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. 33 వచ్చి నుండి కనిష్ఠుడు వరకు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండరు కానీ ఆ మనుషులు ఒకరి వైపు ఒకడు చూసి ఆశ్చర్యపడిరి. అతడు తన ఎదుటి నుండి ఏం చెప్తున్నాడు చెప్పండి. కూర్చున్నారు, చూస్తుండగా ఏం జరుగుతుంది మీకు తెలుసా? పైన కింద ఇంటికి వెళ్తారు, చదవండి. ఆ బెన్యామీన్ వదిలేండి, దయచేసిన అంటే ఇదే మాట గుర్తుపెట్టుకోండి. బెన్యామీన్ వదిలేయండి, నన్ను తీసుకుంటా అన్నమాట. ఇదే మాట యోసేపు విషయంలో అంటే ఎంత బాగుండండి. ఇన్ని గొడవలు వచ్చినా పెద్ద కొడుకు చనిపోతాడా, రెండో వాడు చనిపోతాడా, భార్య చనిపోద్దా, ఇంత తంట మీదకి తెచ్చుకుని పెట్టుకుంటాడా? ఇప్పుడు కొడుకులు గమనించండి, కొడుకులు అనాలా లేదా మనవళ్ళు అనాలా, ఇలాంటి ఇబ్బందికరమైన అవమానాలన్నీ నీ జీవితంలోకి వచ్చిన ఒక్క తప్పు మొత్తం ఈ జీవితాన్ని చుట్టేసిందా లేదు చెప్పండి. నేను అందుకే వయసులో చేసిన తప్పులు వయసులోనే పోవు, జీవితాంతం ఎంటాడతాయి. ఇది యవనస్తులు సదస్సులో మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళాల్సిన విషయం. నేను ఫోటో దిగేస్తాను, వాళ్ళతో మాట్లాడేస్తాను, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను, వాళ్ళకి ఫోటోలు పంపిస్తాను, నేను ఫోటోలు తీసుకొని తీసుకో. ఇప్పుడు ఏమవుతుంది, ఒకరోజు భూతంలో వస్తాయి ఫోటోలు. నేను సీరియస్గా చెప్తున్నాను. అందుకే ఆడపిల్ల బయటకు పడితే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. ఆడపిల్ల బయటకు పోతే ఎవరితో పడితే ఏ సన్నాసేదలతో ఫోటోలు దిగకూడదు. నువ్వు కూడా కనబడే ప్రతి గాలిదాంతో ఫోటోలు దిగకూడదు అయ్యా. ఇప్పుడుతో బావు ఇదిగో కావాలంటే చూడండి ఫోటో దిగడం అంటది. ఇంక నీకు ఎవడ చెప్పినా నమ్మడం, మళ్ళీ చెప్తున్నా. నేను అడుగుతున్నాను, జాగ్రత్త. బయట ఇప్పుడు చేసి ఇప్పుడు పోవు, అవి భూతంలా ఎంటాడతాయి. ఇప్పుడు పోవు, అవి ఎప్పటికైనా మీదకి వస్తాయి. అది ఏదోలా పగటేస్తాయి. అది యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం, యాకోబు పుట్టిన కొడుకు యోధా జీవితంలో మనం చూస్తున్నాం, ఎంటాడేసి. ఇప్పుడు అంటున్నాడు యోధ ఏమనంటే, నా తమ్ముడికి బదులు నేను చనిపోతాను, నా తమ్ముడికి బదులుగా నేను బానిసగా ఉంటాను, బెన్యామీను స్థానంలో నన్ను బలి తీసుకున్నాను. కానీ ఇది కదా పెద్దరికం అంటే. ఆ పెద్దరికం రూబేనికి రాలేదు, ఆ పెద్దరికం సిమియోనికి రాలేదు, ఆ పెద్దరికం లేవీకి రాలేదు. ఆ పెద్దరికం ఎవరికి వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? జీవితంలో దెబ్బలు తిని నేర్చుకున్నాడు. ఈయనకి ఎందుకు వచ్చింది? జీవితంలో పళ్ళేశాడు, దేవుడు నేర్పించాడు. ఇది పెద్దరికం అంటే, ఇది దేవుడు చూడాలనుకున్నది, ఇది యోధాలో కావాలనుకున్నది, ఇది కొదమ సింహం లాంటి పోరాటం దేవుడికి కావాలనుకున్నది. ఈ మార్పు వచ్చేంత వరకు దేవుడు రాసి రంపాన పెట్టేశాడు. ఎవరిని చెప్పండి? యోధానే కాదు, ఈ రాత్రి నిన్నైనా నువ్వు ఏ తప్పులు చేసినా చూస్తాడు, కొడతాడు. మారితే సరే, మారకపోతే మళ్ళీ కొడతాడు, మారే వరకు కొడతాడు. ఎన్నిసార్లు గద్దించినా మారకపోతే విననొల్లని వాడిని హఠాత్తుగా చంపేస్తాడు. ఏమనుకుంటున్నావు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు చెప్తాడు చెప్పు ఆయన. ఆయనకి యోధాకు చెప్పాడు, జీవితంలో 2 దెబ్బలు, 3 దెబ్బలు, 4 దెబ్బలు తగిలేసరికి మారిపోయాడు. కళ్ళ ముందు చావును చూశాడు, కళ్ళ ముందు ఒంటరితనం చూశాడు, కళ్ళ ముందు తండ్రి కన్నీళ్ళు చూశాడు, కళ్ళ ముందు తన వల్ల కుటుంబం ఎంత నష్టపోయిందో చూశాడు. మళ్ళీ కోడలు కాదు కదా, ఏ పిల్లతో తప్పు చేయకూడదని డిసైడ్ అయిపోయాడు. జీవితంలో మళ్ళీ జాగ్రత్త జోలికి కానీ, జీవితంలో మళ్ళీ వ్యభిచారం జోలికి కానీ, జీవితంలో ఈ చీకటి పనుల జోలికే పోలేదు. జీవితం కట్టుకున్నాడు, నిలబడ్డాడు. అలా కట్టుకుని జీవితం నిలబడితే అప్పుడు దేవుడు యాకోబుని గురించి దేవుడు ప్రవచనం ఏమని చెప్పేస్తున్నాడు తెలుసా? క్షమించండి, యాకోబు ద్వారా యోధాకు దేవుడు ప్రవచనం ఏమని చెప్పించాడు తెలుసా? నువ్వు కోదమ సింహానం అన్నాడు. మారాడు. ఒకప్పుడు నీతి లేనోడు ఇప్పుడు కొదమ సింహం అయ్యాడు. ఒకప్పుడు అన్యాయస్తుడు ఇప్పుడు రాజధానం అయ్యాడు. ఒకప్పుడు ఎందుకు పనికిరాని యోధ, విలువలు లేని యోధా గోత్రపు సింహానికి ముంగుర్తయ్యాడు. నేను ముగిస్తున్నా. నువ్వు దేవుడి పని నిలబడితే, దేవుడు చూస్తున్న భయం నీకుంటే, నీ ఏరియాకి నిన్నే కింగ్లా మారుస్తాడేమనుకుంటున్నావు? ప్రతి చీకటి పనులు, చిల్లర పనులు, ఎటకారం మాటలు, జోకులు, కుళ్ళు జోకులు, చదువులు ఎగ్గొట్టి ఖాళీగా తిరిగి ఇదే సరదా పనులే, తుంటర పనులే సరదా అనుకుని
దుష్టుడికి తుంట్ర పనులు చేయడం సరదా అనుకుని ఎలాగైతే సామెతలు రాశాడో మీరు ఎలాగే తిరిగి తినడుతున్నాడు, ఎవడో పాడైపోడు, మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, చదివే టైంలో చదవండి, ఉద్యోగం కొట్టే టైంలో ఉద్యోగం కొట్టండి, సొసైటీలో ఒక పేరు, ఒక ఫేమ్ నేమ్ తెచ్చుకోండి, నిలబడండి. మా పిల్లలని తల్లిదండ్రులు చెప్పుకునేంత గౌరవపదమైన స్థాయిలో నిలబడి అప్పుడు పెట్టండి మీ స్టేటస్ని వాట్సాప్లో. ఇప్పుడు కాదు పెట్టేది, అప్పుడు పెట్టు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టు, నేను సాధించానని పెట్టు, నా నెలసరి శాలరీ గ్రాస్ 2 lakhs లేదా 1 lakh అని పెట్టు. ఇదిగో నేను కష్టపడి కట్టిన ఇల్లు అని చెప్పు, నేను కొనుక్కున్న కారు అని చెప్పు. అక్కడ డిగ్నిటీ చూపించు. అది నీ గోల్. అది చదివే టైంలో చదువు, నన్ను పెళ్లి చేసుకునే వయసు పెళ్లి చేసుకో, సంపాదించే టైంలో అంతేగాని చదివే టైంలో పెళ్ళన్నా, పెళ్లి టైంలో చదువు అన్నా నాశనం అయిపోయేది నువ్వే. మళ్ళీ చెప్తున్నాను, చదువుకునే టైంలో నడుతున్నాను, చదువుకునే టైంలో చదవకపోతే ఇంటర్ వయసు దాటేస్తుంది అనుకో నడుతున్నాను, డిగ్రీ టైంలో ఇంటర్ చదవాలంటే నీకే సిగ్గు అయిపోద్ది. ఉద్యోగం కొట్టే టైంలో ఒకవేళ నువ్వు పనికి వెళ్తున్నావా, పని చేసే టైంలో కండరాలు పని చేసినప్పుడు రూపాయ పాపాయ దాయడం నేర్చుకో. 100 రూపాయలు దాయడం చాలా కష్టం, ఖర్చు పెట్టడం చాలా ఈజీ. నీ జేబులో డబ్బులు ఉంటే గాలేదు వాళ్ళందరూ నీకు ఫ్రెండ్సే. మళ్ళీ చెప్తున్నాను, రూపాయి అయిపోయిందో ఒక కెదవ నీకు పెట్రోల్ కూడా కొట్టించాను. మళ్ళీ చెప్తున్నాను, నేను నువ్వు ముస్తప్పటి ముస్టోడు అయిపోతావు అనుకుంటున్నావు. సీరియస్గా చెప్తున్నాను, నీ ముస్తప్ప ఉండరు, ముస్తప్పగల్లో ఉండరు, ఎవడుంటారు నేను చెప్తున్నా. డబ్బుంటేనే ఎవడైనా, డబ్బుంటేనే బంధువైనా, డబ్బులుంటేనే. అందుకే అవన్నీ మీకు ఉండాలంటే దేవుడు ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీతికి పడి నిలబడమని చెప్తున్నా. యోధాను దేవుడు దీవించాడు. ఎంత బాగా దీవించాడంటే యోధాని సహోదరులను స్తుతిస్తారు. ఎస్, ఒకప్పుడు యోధాని తిట్టుకున్నారు, ఇప్పుడు యోధా సహోదరులందరూ ఎవరిని స్తుతిస్తున్నారు చెప్పండి? యోధా గోత్రానికి లేదా ఇజ్రాయేల్ గోత్రానికి సింబల్ ఏంటో తెలుసా? లైన్, సింహం. సింహాన్ని గుర్తుగా ఎందుకు పెట్టారు తెలుసా? యోధా గోత్రాన్ని బట్టి. అంటే భవిష్యత్తుకి సింహ స్వప్నం అయిపోయాడు యోధా. మారాడు, నీతికి నిలబడ్డాడు, ఇతరుల పాపాలు ఇప్పుడు మీదేసుకుంటున్నాడు, బెన్యామీను బాధను మీదేసుకుంటున్నాడు, యోసేపు ముందు నిలబడి బాధను మీదేసుకున్నాడు. తప్పైపోయిందని యోధా మాట్లాడాడు. యోధా మాటలకు యోసేపు కూడా కరిగిపోయాడు. ఎంత బాగా మీరు చూడండి, యోధాలో పెద్దరికం వచ్చింది. అది వయసు ఎదిగే కొద్దీ మనకు రావాల్సిన బుద్ధులు. మనకు వయసు ఎదిగే కొద్దీ ఇంకా పిల్లేసాలు వచ్చేస్తుంటాయి మనకి. కొంతమంది చూసారా, చింత చచ్చినా చెప్పండి, ఇప్పుడు నీకు ఎటకరాలు, మనవాళ్ళు పుట్టారు నీకు, ఇప్పుడు నడుతున్నావు, ఇప్పుడు నీకు ఎటకరా నీకు నడుతున్నాను. చింత చేసిన పెద్దరికం, వయసు పెరుగు, వయసుకు తగ్గ మాటలు, వయసుకు తగ్గ గుర్తులు, ఇవన్నీ మనకి వయసుతో పాటు పెరగాలి. అప్పుడు సొసైటీలో గౌరవం, దేవుడికి గౌరవం మనల్ని బట్టి. యోధా ఎంత బాగా మారాడంటే నీ తండ్రి కుమారుని ఎదురు సాగిలపడతారు. ఎస్, యోధా గోత్రం ముందు ప్రతి గోత్రము సాష్టాంగ పడింది. యోధా గోత్రము సింహము. ఆ కుమారుడా, నువ్వు పట్టిందల్లా తినొస్తావు. నడుతున్నాను. ప్రపంచంలో మీరు కావాలంటే ఊరకే రాసిన మాటలు కాదు, ఏదో కళ్ళబొల్లు కవి రాసిన మాటలు కాదు. ఎప్పటికీ మీరు చూడండి, సైంటిస్ట్లో అత్యధికమైన నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఎవరో తెలుసా? యూదులు. గుర్తుపెట్టుకోండి, ఐన్స్టీన్ ఒక యూదుడు, సర్ ఐజాక్ న్యూటన్ ఒక యూదుడు. మీరు ఎవరినైనా చూడండి, ఎవరినైనా రాసి పెట్టుకోండి. అసలు రసాయన శాస్త్రంలో కానీ ఈ సైన్స్ యుగంలో ఖగోళ శాస్త్రం ఎక్కడైనా మీరు చూడండి, అత్యధికమైన సైంటిస్టులు యూదులు ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యధికమైన మేధావుల గుంపు వాళ్ళే. ప్రవచనం అది, తరాలను దేవించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒక్కడ సెట్ అయితే నెక్స్ట్ నీ జనరేషన్ అంతా దేవుడు మారుస్తాడు. నువ్వు ఒక్కడు సరిగ్గుంటే నీ తరాలను దేవుడు ఒక మైలురాయిల్లా పేర్చుకుంటూ పోతాడు. నీకు తెరవలేదో నువ్వు చేసిన తప్పులు నీ వెనకాల మీద కూడా పడతాయి. నీ వయసులో చేసినవి నువ్వు చచ్చే వరకు నిన్ను వెంటాడతాయి. నీ యవ్వన జీవితంలో చేసేవి నీ పిల్లల వరకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అందుకే యవ్వనస్తుల సదస్సులో పెద్దవారికి, చిన్నవారికి, తల్లులకి, అన్ని సెక్టార్లో ఉన్నవారు ఉన్నారు కనుక మీ వర్గాల్లో ఉన్న మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. మీ బాధలన్నింటినీ దేవుడు చూస్తాడు. మీ ఒప్పులు దేవుడు చూస్తాడు, మీ తప్పులు దేవుడు చూస్తాడు, మీ భవిష్యత్తుని దేవుడు చూస్తాడు. అక్కడ ఒక మాట రాస్తూ ముగిద్దాం. అతడట షిలోహుకు వచ్చే వరకు యోధా యుద్ధం నుండి రాజదండం ద్వారా యూదులు ఎప్పటి వరకు కనపరచబడతారు చెప్పిన? షిలోహు వచ్చే వరకు. షిలోహు అంటే అక్కడ రాశాడు చూడండి, ఫుట్ నోట్ ఇచ్చాడు. షిలోహు వచ్చే వరకు ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. అతడు వచ్చే వరకు. అతడంటే ఎవరు చెప్పండి? అతడంటే ఎవరు?
యోధా గోత్రం నుంచి ఒకరు వస్తారు. ఎవరు అతడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకో, ఆయన వచ్చేంత వరకు, ఆయన మొదటి రాకడలో వచ్చాడు, ఇప్పుడు రెండో రాకడలో రాబోతున్నాడు. ఈ రెండవ రాకడ వరకు కూడా యోధా గోత్రం దేవుని వైపు తిరిగేంత వరకు వాళ్ళ దగ్గర నుంచి ఆ రాయల్టీ ఎవడు తీయలేడు. ఒక్క యోధా సెట్ అయితే పెరేసును బాగు చేశాడు, జరాహును బాగు చేశాడు, యోధా గోత్రాన్ని మొత్తం బాగు చేశాడు. ఆ గోత్రాన్ని మెస్సయ్యాకి వంశవృక్షంగా దేవుడు చెప్పండి మార్చుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనల్ని కూడా వంశవృక్షంలో చేరుస్తాడు. అదే క్రీస్తు వంశవృక్షంలో మనం చేరుస్తాడు. ఎలా తెలుస్తాడు? వాళ్ళని ఆ గోత్రంలో చేస్తాడు. ఇప్పుడు మనల్ని వాడు చెప్పిన, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఇప్పుడు చెప్పండి, ఆయనలో మనం అంటు కట్టబడాలి అంటే ఫలించాలి. ద్రాక్షవల్లితో తీగలు ఫలించాలి. ఫలించని ప్రతి తీగను కట్ చేస్తానండి. ఏం ఫలించాలి? దుర్మార్గకు దూరంగా ఉండాలి, నీతికి దగ్గరగా ఉండాలి, పవిత్రతకు పెద్ద పెట్టేయాలి, సత్క్రియలతో ముడిపడి ఉండాలి, ప్రభు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. ఈ సూత్రాలు ఎవడైతే ఫలిస్తాడో, ఈ ఫలించే ఈ తీగను తనలో అంటుకడతాడు. ఫలించకపోతే కట్ చేసేస్తాడు. అందుకే యోధాను దీవించిన దేవుడు, తన పిల్లలను దీవించిన దేవుడు, తన వయసు నుంచి బాగు చేసుకుంటూ వచ్చిన దేవుడు ఈ రాత్రి నీకు కూడా చెప్తున్నాడు. నీ వయసుని బట్టి, నీ వృద్ధాప్యం వరకు, నీ వృద్ధాప్యాన్ని బట్టి, నీ పిల్లల వరకు ఈరోజు కూడా దినమెల్లా చేతులు జాపి నేను పిలుస్తున్నాడు. నువ్వు మారితే ఆనందించేవాడు అందరికన్నా ఆయనే. నువ్వు మారకపోతే అందరికన్నా నేను బట్టి బాధపడేది కూడా ఆయనే. నిన్ను ఆశీర్వదించేది ఆయనే, మాట వినకపోతే నేను శిక్షించేది కూడా ఆయనే. ఆయన మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సిలోహు నుంచి అంటే యోధా గోత్రం నుంచి ఆయన వస్తే, ఈసారి యోధా గోత్రం నుంచి రాడు కానీ నేడో రేపో మేఘాల మీద రాబోతున్నాడు. సరాసరి నీ ముఖ దర్శనం మీదకే రాబోతున్నాడు. ఆయన ఎదుట నిలబడే క్రియలు చేస్తే ధన్యజీవుడివి. ఒకవేళ నిలబడలేని క్రియలు చేస్తే నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాదివి. యవనస్తులారా జాగ్రత్త, తండ్రులారా జాగ్రత్త, తల్లులారా జాగ్రత్త, చెల్లులు అక్కలు ఎవరైతే మీరు అందరూ జాగ్రత్త. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి. విలువైన సంగతులు విన్నారు, అర్థమైన వారు ధన్యులు తండ్రి. ఈ జీవిత చరిత్రలు ఎన్నిసార్లు మేము మాట్లాడుకున్నా మా జీవితాలను గద్దిస్తాయి, ఆశీర్వాదకరంగా మారుస్తాయి. ఇందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. మేము వెళ్తున్న మమ్మల్ని క్షేమంగా నడిపించండి. వచ్చిన వర్గాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, ఈ సభ కొరకు నిందలో బాధలు తండ్రి వెలివేతకు గురైన ప్రతి తమ్ముడిని, చెల్లిని ఆశీర్వదించండి. వారిని దీవించి బలపరచండి. సిగ్గుపరచాలనుకున్న వారికి కూడా తండ్రి సాక్షార్థంగా తండ్రి వారికి దీవెనకరంగా ఉండడానికి వీరిని మరింత ఆశీర్వదించండి. వీరికి సహకరించిన ఈ దైవజనులందరినీ, వేదిక మీద ఉన్న వారిని, వేదిక కింద ఉన్న వారిని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దైవజను వాళ్ళ సంఘాన్ని ఆరోగ్యాలు దీవించి కాపాడండి. మమ్మల్ని సతులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.